శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, మరెందరో గురువులను, అలాగే ఎందరో సాధకులను మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం. గురు సన్నిధి కార్యక్రమంలో భాగంగా మేము ఎవరినైతే పరిచయం చేస్తూ ఉన్నామో వారందరినీ కూడా మీరు చూస్తున్నారు. వారు ఇచ్చినటువంటి సాధనలు కానీ, వారు ఇచ్చినటువంటి ఉపదేశాలను కానీ, వారు ఇచ్చినటువంటి అనుగ్రహ భాషణాలను కానీ మీరు ఎంతో ఆదరిస్తున్నారు. అయితే ఈరోజు మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం అని చెప్పుకోవాలి. త్రిభాషా అవధాని బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువు గారు ఈరోజు మనకి అవకాశం ఇచ్చారు. మనకున్నటువంటి చిన్న చిన్న సందేహాల్ని అడిగి నివృత్తి చేసుకోవడానికి. మరి ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాము. గురువుగారిని అనుమతితో మనం ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం గురుగారు, మీరు మాకు ఈ సమయాన్ని కేటాయించినందుకు. గురుగారు, గతంలో చాలా ఇంటర్వ్యూల్లోని వాటిల్లోని మీరు చాలా ఎన్నో విషయాలు చెప్పున్నారు. కానీ ఇంతవరకు మీరు ఎక్కడా చెప్పనటువంటి ఏదైనా ఒక మంత్ర సాధన రహస్యాన్ని మా శ్రీ సన్నిధి ప్రేక్షకుల కోసం. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధి హరిగిరిచారాధితాలంకరోతు. చాలా సంతోషం. ఈ ఛానల్ పేరు శ్రీ సన్నిధి అని పేరు పెట్టారు. శ్రీ అనే ఒక్క అక్షరానికి చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం ఏంటంటే శ్రింగ్ సేవాయాం. సంస్కృతంలో క్రియాపదానికి మూల కారణమైనటువంటి దాన్ని ధాతు అంటారు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే రూట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. ఆ క్రియాపదాల్లో ధాతువు శ్రింగ్ అని ఒకటి ఉన్నది. దాని అర్థం ఏంటంటే సేవించు వారిని సేవించున్నది. శ్రీ అంటే ఏమిటనమాట? ఎవరైనా అమ్మా నువ్వు మాకు దిక్కు అని అమ్మవారిని సేవిస్తే ఆవిడ వాళ్ళని సేవిస్తుంది. అందుకని అమ్మవారికి శ్రీ అని పేరు. శ్రీ మాతాండంలో రహస్యం అదనమాట. అటువంటి శ్రీ సన్నిధి ఒకప్పుడు నేను వింధ్యాచలంలో చూశాను. కాశీకి ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉంటుంది. ఈ సాధనలు ఆ రోజుల్లో 1 సంవత్సర కాలం పాటు నేను ఒక ముక్కలో చెప్పాలంటే పిచ్చెక్కినట్టుగా చేసి తిరిగాం. ఎక్కడికి వెళితే అక్కడ అమ్మవారి దర్శనం చేయాలి. నాకు కొంచెం అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టం. అమ్మవారి తర్వాత అయ్యవారు అంటే ముందు లక్ష్మి, తర్వాత నారాయణుడు, పార్వతి పరమేశ్వరుడు, సరస్వతి బ్రహ్మ. ఇలా అమ్మవారిని ముందు చూసాక అయ్యవారిని చూడాలనే కోరిక ఉండేది. అందువల్ల నేను అలా తిరుగుతూ ఒకప్పుడు కాశీ వెళ్ళాం. కాశీ దగ్గరలో ఉన్న వింధ్యాచలానికి వెళ్ళాను. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని అని లలితా సహస్రనామంలో అమ్మవారికి వింధ్యాచల నివాసిని అని పేరు. తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని అని దుర్గా సప్తశతిలో కూడా అమ్మవారు చెప్పింది. దుర్గా సప్తశతిలో చిట్ట చివరిలో అమ్మవారు ఏమని చెప్పింది? నేను వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉంటాను, శుంభుల్ని నాశనం చేస్తాను, రాక్షసుల్ని చంపుతానని చెప్పింది. ఓహో, ఇన్ని శాస్త్రాలలో అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉన్నది. అందున ప్రత్యేకంగా కాశీఖండంలో స్కాంద పురాణంలో ఉన్న కాశీఖండంలో కూడా అమ్మవారిని వింధ్యాచల నివాసిని అన్నారు. వింధ్య పర్వతాల గురించి చెప్పారు కదా. ఈ వింధ్యములు ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్ళాయి అని పరిశోధించితే కాశీ దగ్గరలో ఉన్న చోట మొదలుపెట్టి మహారాష్ట్ర వరకు ఉంటాయి. ఆ శ్రేణి చాలా పెద్ద శ్రేణి. వాటిని వింధ్య సాత్పురా పర్వతాలని ఇవాళ పిలుస్తున్నాం. అప్పట్లో వింధ్య శ్రేణి అనేవారు. అందుకని అక్కడికి నేను కాలినడకని వెళ్ళాను. కాశీ నుంచి ఏ బస్సు లేదు, కారు లేదు. అయినా ఆ రోజుల్లో ఇంత పెద్దగా ఫెసిలిటీస్ కూడా లేవు కదా. ఇప్పుడంటే కాశీ వెళ్ళిన వాళ్ళు ఏదో కారు పట్టుకెడుతున్నారు. నేను ఆ రోజుల్లో నడిచి వెళ్ళాను. గంగా అనేది అక్కడి నుంచి కాశీ వస్తుందండి. అది అందువల్ల గంగ అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. గంగా నది తీరంలో వింధ్యాచల నివాసిని ఉంటుంది. ఆ వింధ్యాచల నివాసిని చిన్న రూపంతో ఉంటుంది, మహాస్వరూపిణి. ఆవిడకు ఒక అద్భుతమైన మంత్రం, చాలా ఇష్టమైన మంత్రం, నవార్ణ మంత్రం. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే, ఇది నవార్ణ మంత్రం. ఈ నవార్ణ మంత్రాన్ని అక్కడ బాగా చేస్తారు. 9 అక్షరాల మంత్రాన్ని.
నేను ఈ ఓం ఐం హ్రీం క్లీం తర్వాత నవార్ణ మంత్రం బదులుగా ఈ వింధ్యాచల నివాసిన్యై నమః అని ఈ మంత్రానుష్ఠానం చేశాను. 9 రోజులు అక్కడే ఉన్నాను. అక్కడ ఒక గొప్ప ప్రధాన అర్చకుడు ఉన్నాడు. ఇప్పటికీ వాళ్ళ వంశం వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన కూడా నాకు సన్మానం చేశారు. ఆయన రోజు పంచదార గుళికలు పెట్టేవాడు. మీరు కాశీ వెళ్ళారు కదా, కాశీ ప్రసాదం అని కాశీ పెట్టాలని ఇంతంత గుళికలు పెడతారు. అవి పంచదార పాకం పట్టినటువంటి చిన్ని చిన్ని తెల్లని గుళికలు, తెల్లగా రుచిగా ఉంటాయి పంచదారవి. కల్తీ లేకుండా తయారు చేస్తారు వాళ్ళు. అలాంటివి రోజు పొద్దున్న షేరు అంటే ఇప్పుడు కేజీ అనమాట ఇన్ఫ్లుయెన్స్గా నాకు ఇచ్చేవాడు. కొద్దిగా నేను తిని మిగతాది అందరికీ పంచిపెట్టేవాడిని. అది తప్ప వేరే ఆహారం లేకుండా 9 రోజులు జపం చేస్తే అమ్మవారు అనేక అనుభూతులు ఇచ్చింది. ఇప్పటికి కూడా ఓం ఐం హ్రీం శ్రీం వింధ్యాచల నివాసిన్యై నమః అనే మంత్రాన్ని అక్కడికి వెళ్ళి జపం చేసిన వారికి అమ్మవారు అష్టమి, నవమి, చతుర్దశి ఈ తిథులలో దర్శనమిస్తుందండి. అనుభూతులు కలుగుతాయి. ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు ఇంతోడి మంత్రానికి అమ్మవారు కనపడుతుందా అని అడిగేవాడు ఉండొచ్చు. అది వాడి కర్మయోగం. నాకు కనపడింది, నీకు కనపడింది, నేనేం చేస్తాను. ప్రహ్లాదుడికి కనపడినటువంటి నరసింహస్వామి హిరణ్యకశిపుడికి కనపడలేదు. పోయే కాలం వచ్చినప్పుడు కనపడ్డాడు. అంటే ఎప్పుడో ఒకప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు ఎంత నాస్తికుడికైనా కనపడతాడు, కానీ భక్తితో చేస్తే కనపడతాడు. కాకపోతే పదే పదే మీకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు నాకు. కానీ మీరు అడిగారు కదా, 10 మంది ధరిస్తారు కాబట్టి చెబుతున్నాను. ఇప్పటికీ ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, అక్కడ 9 రోజులు ఉన్న తర్వాత సరిగ్గా మళ్ళీ నాకు చతుర్దశి వచ్చింది. నేను ఎప్పుడు ప్రారంభించానో తెలియదు, కానీ వరసగా కొంతకాలం జపం చేశాను. 9వ రోజు జపం చేసిన మరునాడు చతుర్దశి తెల్లవారుజామున నేను ఇక్కడ అష్టభుజ అనే పేరుతో ఉన్నాను, అక్కడికి వెళ్ళు నాయనా అన్నది. అప్పుడు బయలుదేరి వెళ్ళాను. ఈ వింధ్యాచల నివాసిని ఆలయం నుంచి ఇంచుమించుగా 4 లేక 5 కిలోమీటర్ల దూరంలో మధ్యలోనేమో కాళికాదేవి ఉంటుంది. ఆ తర్వాత ఈ అష్టభుజాదేవి ఉంటుంది. చిన్న గుహలో ఉంటుంది. సన్నగా ఉన్నవాడు వెళ్ళవచ్చు, లావుగా ఉన్నవాడు కూడా దూరే పెడతాడు. ఆ అష్టభుజాదేవి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ప్రేమ నన్ను గౌరవించారు. నా దగ్గర ఎప్పుడు పెద్దగా డబ్బులు పెట్టుకెళ్ళడం, డబ్బులు తీసుకోవడం ఇలాంటివి ఉండేవి కావు. అప్పుడు డబ్బులు లేకుండానే వెళ్ళాను. ఏ రూపాయి లేకపోయినా అక్కడ 10 రోజులు ఉన్నాను. చతుర్దశి నాడు మాత్రం అష్టభుజాదేవి సన్నిధానంలో నవార్ణ మంత్రాన్ని, అంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అనే మంత్రాన్ని జపం చేసినటువంటి వాళ్ళకి అమ్మ ఏదో రూపంలో దర్శనమిస్తుంది. దర్శనం చేసుకున్నవాడు దీన్ని స్వార్థానికి వినియోగించుకోకుండా ఉంటే ముక్తి పొందుతాడు. ఇవాళ మీకు తెలియదే ఉంది. కొద్దిగా వచ్చిందంటే అక్కడి నుంచి వాడు నేనే దేవుణ్ణి అంటాడు. ఈ మానవుడికి దగ్గర ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే 4 రోజులు జపం చేశాక ఏదో కొద్దిగా శక్తి వచ్చిందనుకోండి, ఇక ఎక్కడి నుంచి వీడో పీఠం, నేనే దేవుణ్ణి, అన్నీ వదిలిపెట్టి ఆ దేవుణ్ణి వద్దు అన్నీ జపం చేయి అంటాడు. దానివల్ల తాత్కాలికంగా ధనం వస్తుంది, కీర్తి వస్తుంది, చివరికి పతనం వస్తుంది. అందుకని ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కొంచెం జంకుతూ ఉంటాను నేను. భగవతి యొక్క అనుగ్రహం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల ఆ దురహంకారం నాకు రాదని, ఈ మంత్రానుష్ఠానంతో లౌకిక ప్రపంచంలో పడి భ్రష్టుని కానని నాకు ఒక నమ్మకం. ఏది ఏమైనా వింధ్యాచల నివాసినికి వెళ్ళండి, దర్శనం చేసుకుని తరించండి. అన్నీ కాకపోయినా కనీసం అక్కడ ఐం అనే బీజం జపించినా చాలు. ఐం వాగ్బీజం, దానివల్ల వాక్శుద్ధి కలుగుతుంది. వింధ్యాచల నివాసిని దగ్గరలో అష్టభుజాదేవి. కాళీ కోఫ్ అనుడు. కోఫ్ అంటే గుహ. హిందీలో కోఫ్ అంటే అది గుహ అని అర్థం అన్నమాట. అదే కోహ్ అని కూడా అంటాం. తప్పనిసరిగా అక్కడికి వెళ్ళండి. చాలా సంతోషం గురుగారు. ఎందుకంటే ఎలాగా ఇప్పుడు గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి, ఈ సమయంలో అమ్మవారిని మనం తలుచుకున్నాం. చూసిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది సాధకులే మనదంతా చూస్తుంటారు. ఏదో ఒక సాధన. శాకంభరి అన్నారు, ఈ వారాహి నవరాత్రులు అన్నారే, దీనికి ఆ వింధ్యాచలానికి కూడా కనెక్షన్ ఉందండి. గురుగారు, ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ తిథి పేరు దశమి. దీన్ని శాకంభరీ తిథి అంటారు. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఉన్న 9 రోజులు వారాహి నవరాత్రులు. ఈ కాలంలో వింధ్యాచల నివాసిని వారాహి రూపంలో తిరుగుతుంది. ఎవరో ఈ మధ్యన ఒక ఆయన నీలంగా ఉంటుంది వారాహి అన్నారట. వారాహి దేవత శ్వేతవరాహి స్త్రీలింగం కనుక, పుల్లింగంలో వరాహం అంటాం. దీనికి ప్రమాణం దేవీ భాగవతం. దేవీ భాగవతంలో 5వ స్కంధంలో శుంభనిశుంభవధ సమయంలో అమ్మవారి శరీరం నుంచి
వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, బ్రాహ్మి, కౌమారి ఈ దేవతలు పుట్టుకొచ్చారు. పూర్వం ఏ దేవత ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో ఆ రంగుతో వచ్చారు. అంటే ఏమిటి? వైష్ణవి, విష్ణువు నీలంగా ఉంటాడు కాబట్టి అమ్మవారు వైష్ణవి నీలం రూపంలో వచ్చింది. వరాహస్వామి వారు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటాడు. ఇప్పటికి కూడా మీరు రోజు సంకల్పంలో ఏం చెబుతున్నారు? శ్వేతవరాహ కల్పి అంటారు. ఆ శ్వేతవరాహమే స్త్రీగా మారింది అన్నట్టుగా శ్వేతవారాహి రూపంలో అమ్మ వచ్చింది. కుమారస్వామి స్త్రీ వేషం ధరించాడు అన్నట్టుగా కౌమారి రూపంలో. ఈ విధంగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ వీళ్ళంతా కూడా ఆవర్ణములతో వచ్చారు. కాబట్టి వారాహి దేవత తెల్లగా ఉన్నదట, తెల్లని కోరలతో ఉన్నది. యుద్ధరంగంలో యుద్ధం చేసేటప్పుడు 3 రకాల చీరలు ధరించింది. నీలము, పీతవర్ణము, ఎరుపు రంగు ఈ 3 వస్త్రాలు ధరించింది. శుంభనిశుంభవతికి చాలా సాయం చేసింది అమ్మవారికి. ఆ వారాహి దేవత మొట్టమొదట పుట్టింది ఆషాఢ శుక్ల ప్రతిపత్తిథి అంటే పాడ్యమి. అందుకని 9 రోజులు అమ్మని వారాహి దేవతగా పూజించారు. కాబట్టి వాళ్ళు కొత్తగా వచ్చిన కసుమా ఎప్పుడో కృతయుగం నుంచి అమ్మవారు వారాహి దేవత ఉన్నది. అంతఃపూర్వం కూడా బ్రహ్మాండ పురాణంలో లలితాదేవత భండాసురుణ్ణి చంపడానికి వెడుతున్నప్పుడు ఈ వారాహి దేవత సాయం చేసింది. అందుకే అక్కడ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే ఒక నామము, దానికి ముందు కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనే నామం. ఈ రెండింటికి దండనాథ అన్న ఈ వారాహి అన్న ఒకటే. ఈవిడ ఉన్నది. ఆవిడ 9 రోజులు మనల్ని అనుగ్రహిస్తోంది. అయ్యాక 10వ రోజు ఈ వారాహి దేవతా రూపాన్ని అమ్మవారిలో కలిపేసుకుంటుంది. 10వ రోజున శాకంభరి అనే పేరుతో వస్తుంది. అనగా ఒకప్పుడు దేవతలు మునులు తిండి లేక అల్లాడిపోయి క్షామం వచ్చి క్షేమం లేకుండా ఉన్నప్పుడు శాకంభరి అనే పేరుతో ఒక రూపం ధరించింది అమ్మ. వేల చేతుల్లో పాత్రలు, ఒళ్ళంతా రకరకాల కూరగాయలు, పిండి వంటలు తీసుకుని అనేక నేత్రములతో, అనేక శిరస్సులతో, అనేక పాదాలతో దర్శనమిచ్చి ఆకలితో మాడిపోతున్న వాళ్ళకి మంచి మంచి కూరగాయలతో, పిండి వంటలతో భోజనం పెట్టింది. శాకములతో నిండినది, శాకములతో కడుపుని నింపింది కాబట్టి అమ్మని శాకంభరి అన్నారు. ఆ శాకంభరి ఈ రోజు నుంచి వింధ్యాచల నివాసంలో ఇందాక చెప్పిన అష్టభుజాదేవి దగ్గర, వింధ్యా దగ్గర అమ్మవారిని రకరకాల ఆహార పదార్థాలు, పిండి వంటలతో నివేదన చేసి పూజిస్తారు, కూరగాయలు సమర్పిస్తారు. ఇవేం వ్యర్థం కావండోయ్. ఈ కూరగాయలు వెళ్ళి పేదవాళ్ళకి పంచిపెడతారు. కొన్ని చోట్ల ధనవంతులు ఈ కూరగాయలు కొని వీటిని పేదవాళ్ళకే పంచిపెడతారు. వాళ్ళని స్వార్థానికి వాడరు. ఇప్పుడు గణపతి నవరాత్రులు లడ్డూ పాడుకునేవాడు లడ్డూ అక్కడ తినేస్తున్నాడా? అందరికీ పంచిపెడతారు. ఆ లడ్డు ఎంతో కష్టపడి కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కోవడం వల్ల కమిటీ వాళ్ళకు ఉపయోగం, ఈ లడ్డు 10 మంది తింటారు. అలాగే ఈ కూరగాయలు కూడా పంచిపెడతారు. కాబట్టి వీలుంటే ఈ అమ్మవారిని వారాహి దేవతకి ఉద్యాపన చెప్పి శాకంభరిని పూజించి ఈ కాలంలో ఒక్కసారి ఆ వింధ్యాచల నివాసిని తలుచుకుని అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ఈ కూరగాయలు 10 మందికి పంచిపెట్టమనండి, అన్నదానం చేయమనండి. ఈ అన్నదానానికి, శాఖదానమునకు అమ్మ సంతోషిస్తుంది, తిరుగులేని శుభాలు ఇస్తుంది. ముందు ఇహం వస్తే కదా పరం, కాబట్టి భుక్తి ఇచ్చి ముక్తి ఇస్తుంది అన్నమాట. అంటే అమ్మ ఉపాసన అనేటప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయాలి. నారాయణ మంత్రం ఇవన్నీ అంటే ఎలాగైనా చేయొచ్చు అని చెప్తుంటారు కదా. ఇలా సాత్వికంగా అయినటువంటి అమ్మవారి మంత్రాలు ఉన్నాయా గురుగారు, లేకపోతే అన్ని ఉగ్ర రూపంలో ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారు. నిజానికి అమ్మవారి ఉపాసన అంత తేలిక లేదు. ఇప్పుడు మనలో కొంచెం పవిత్రత ఉంటే, అపవిత్రుడిగా ఉంటే అంత ప్రమాదం లేదు. అమ్మవారి ఉపాసనల్లో లలితోపాసన, పంచదశి, షోడశాక్షరి, బాలామంత్రాలు ఇలాంటి మంత్రాలు అంటే చాలా సాత్వికములు. అందుకే ఎక్కడ కూడా అక్కడ బలులు ఉండవు. ఆహారాలు కూడా పవిత్రాన్నాలే పెడతారు. ముందు ఒక సూచన చేసిన తర్వాత ఇందులో ఏది ఉగ్రదేవత ఏది కాదో చెబుతాను మీకు. మీరు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మీ అమ్మగారు మిమ్మల్ని కోపగించి కొడతారా? కొట్టరు కదా. మరీ పాపాత్ముడైపోయి వాడు లోకకంటకుడైపోయి అందరినీ చంపే దుర్మార్గుడైతే తప్పనిసరి తల్లి చంపుతుందేమో చెప్పలేం తప్ప, లేకపోతే తల్లికి తప్పు కనపడదు. అందుకే దేవీ భాగవతం వంటి పురాణములు నా మాతుః పరదైవతం అన్నాయి. అంటే పరదేవతకి, అమ్మకి మించిన దేవత లేదు, అమ్మని మించిన దేవత లేదు. ఎందుకంటే అమ్మే గొప్ప దేవత. అమ్మవారికి మనం ఎలా పూజ చేసినా ఇష్టమే. బీజములు చదివినా చదవకపోయినా కనీసం
అమ్మా అని పిలిచినా సంతోషపడిపోతుంది. మంత్రం తంత్రం అక్కర్లా, పెద్దగా నివేదన అక్కర్లా. నేను ఎరిగి ఒక శిష్యుడు ఏదైనా బీజం ఇవ్వండి అన్నాడు, క్లీం అనమన్నాను, కానీ అనలేకపోయేవాడు. కల్లీం కల్లీం అనేవాడు. రే నాయన ఇలా అనకరా, పోనీ ఒక పని చెయ్యి, పోనీ అయ్యి మనమంటే అయ్యి మనలేక అయ్యమ్మ అని చదివాడు పాపం. ఓరి నాయన వీడికి అక్షరాలు పలకట్లేదు అనుకుని అంబ అనమన్నాను. అంబ అనమంటే కూడా అనలేకపోయాడు. సంస్కృతంలో అంబ, తెలుగులో అమ్మ అవుతుంది. తెలుగు శబ్దం అమ్మ. పోనీ అమ్మ అనరా అన్నాను, అంతే అంటానన్నాడు. అమ్మ బాగానే అన్నాడు. 3 రోజుల పాటు శరన్నవరాత్రుల్లో అమ్మ 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 అన్నాడు. ఇవాళ వాడు మహాద్భుత దివ్యస్థితిలో ఉన్నాడు. అమెరికాలో డాలస్ అనేటటువంటి నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొంతకాలం పనిచేసి అక్కడి నుంచి న్యూజెర్సీ వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం అట్లాంటాలో ఉంటున్నాడు. బోలెడు జీతం, బోలెడు బాగా సంపాదిస్తున్నాడు, సుఖంగా ఉన్నాడు. మొన్న ఈ మధ్యన అతని ఇంటికి కూడా వెళ్ళాను. అమ్మ అమ్మ అన్నంత మాత్రం చేతనే చదువు రాని వాడిని సంస్కారవంతుణ్ణి చేసింది, సంపద ఇచ్చింది. ఈ దేశం దాటి వెళ్ళాడు, ఊరు దాటి వెళ్ళాడు అనుకున్నవాడిని, హైదరాబాద్ దాటిన వాడిని అమెరికా పంపింది. ఇది అమ్మ గొప్పతనం. అమ్మకి తప్పు కనిపించదని ఇందాక చెప్పిన మాట నిజం. కాకపోతే బెడిసి కొట్టడం అంటే ఏమిటంటే, నీవు అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేసినంతకాలం ఇతరులకు అపకారం తలపెట్టకుండా ఉన్నంత వరకు ఏ ప్రమాదం ఉండదు. లలితా సహస్రనామం చదవండి, నేను బాగుండాలి, లోకం బాగుండాలి అనుకోండి. అప్పుడు ఆ సహస్రనామం చదువుతున్నప్పుడు లేదా సహస్రనామ మంత్ర జపం చేస్తున్నప్పుడు ఏ అపఫలితాలు ఉండవు. అదే సహస్రనామం చదువుతూ పక్కవాడి కొంప కూలిపోవడం కోసం సహస్రనామం చదువుతున్నానంటే నీ కొంప కూలిపోతుంది. అదనమాట బెడిసి కొట్టడం అంటే. బెడిసి ఎప్పుడు కొడుతుంది అంటే, ఉపాసన ఎందుకు ఒక మనిషిని పాడు చేస్తుందంటే, ఎక్కువ మంది మనుషులు ఇతరుల నాశనం కోరుకుంటున్నారు లేదా కోరకూడనివి కోరుతున్నారు. అప్పుడు ప్రమాదం. నాకుగా నేను అమ్మ దర్శనం చేసుకోవాలి, నేను సుఖంగా ఉండాలి, నాతో పాటు లోకం బాగుండాలి అని జపం చేస్తే ఆ మంత్రంలో ఒకవేళ లోపం వచ్చినా ఏం కొంప పొలగదండోయ్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఒకటే సమాసం. అది చేతకాక ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని దీర్ఘం తీస్తే అది అపశబ్దం అయిపోయి అర్థం మారిపోతుంది. ఈ అపశబ్దం చదివినా నీలో కనుక పవిత్రత ఉంటే ఇది నీకేం ప్రమాదం తెచ్చిపెట్టదు. కానీ ఇందాక చెప్పినట్టుగా పక్కవాడి భార్య నాకు భార్య అయిపోవాలి, పక్కవాడి సంపద నాకు వచ్చి పడిపోవాలి, లేదా వాడు ఎవడో నాశనం అవ్వాలి అని ఇతరుల యొక్క ద్రోహమును కోరుకుని జపం చేస్తే సక్రమంగా చెయ్యకపోతే నీకు ఎంతో ప్రమాదము అన్నది అమ్మవారు. అందువల్ల ఆ పని మనం చేయకూడదు. అందువల్ల అమ్మవారిని ఎప్పుడు సాత్వికంగా ఉపాసించండి, ఇతరులకు ద్రోహం కోరుకోకండి. కొన్ని ఉన్నాయి, అవి చాలా గొప్ప ఉపాసనలు, ఫలితము ఇస్తాయి. కానీ పాపాత్ములకి ఈ పని చేసి పెడితే దీని ఫలితం వీడు అనుభవిస్తాడు. అలాంటి ఉపాసనలు చాలా ఉన్నాయి. ఈ మంచి ఉగ్ర దేవతలు ఉన్నారే, అమ్మవారికి సంబంధించిన అనేక రూపాలు, ఆ రూపాలు సరిగ్గా చేస్తే మాత్రం వెంటనే ఫలితం ఇస్తాయి. కొంచెం తేడా వచ్చినా ముందు అనారోగ్యం, అపకీర్తి, అపమృత్యువు రావడం మొదలు పెడతాయి. అందుకే ప్రత్యంగిర, రాజశ్యామల, సుఖశ్యామల, లఘుశ్యామల ఇలాంటి ఉపాసనలు జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేస్తే క్షణాల్లో రాజయోగము ఇస్తాయి, లేదా ఆ మనిషిని సర్వనాశనం చేస్తాయి. కానీ ఇవి చేసే ముందు అవతల వాడు అయోగ్యుడై వాడి కోసం చేస్తే మాత్రం ఈ ఫలితాన్ని చేసినవాడు ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో పొందుతాడు, సందేహం లేకుండా పొందక తప్పదు. అందువల్ల కొంచెం ఆచితూచి చెయ్యాలి. ఎవరి కోసం వాళ్ళు చేసుకోవడానికి ఉంటుందండి, అవతల వాళ్ళ కోసం చేస్తారు. అదే నేను చెప్పేది. చేసేటప్పుడు ఈ ఉపాసనలు, ప్రత్యంగిర ఉపాసనలు అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి, నియమనిష్టలతో చేయాలి. తేడా వస్తే మాత్రం ప్రమాదం. ఎందుకని వాటిలో ఉగ్రత్వం కూడా ఉంటుంది. నరసింహస్వామి మంచి ఉగ్రుడై ఉన్నప్పుడు బ్రహ్మ వెళ్ళగలిగాడు దగ్గరికి? ఎవరు? లక్ష్మి వెళ్ళలేదు. కన్న రూపు కాదు, విన్న రూపును కాదు అంది భాగవతంలో. కానీ ఎవరు వెళ్ళగలిగారు? ప్రహ్లాదుడు వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? ఖరదంష్ట్రా భ్రుకుటీ సటానకయు ఉగ్రధ్వానముల్ రక్తకేసరయుల్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్యత్రయున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరవ
పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయుంజేయవే. ఆ నరసింహస్వామిని చూసి అందరూ హడిని పారిపోతూ ఉంటే కట్టుకున్న భార్య, కన్న కొడుకు బ్రహ్మ, మిత్రుడు శివుడు దగ్గరికి వెళ్ళలేకపోతే ఒక్క ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఇంతంత గోళ్లతో, పేగుల మాలతో, ఎర్రగా రక్తంతో తడిసిన జూలుతో, భయంకరమైన నేత్రాలతో, కోరలతో ఉన్న నీ నరసింహాకారాన్ని చూచి నేను భయపడనన్నాడు ఆయన. ఐ డోంట్ కేర్ అన్నాడు నీ రూపాన్ని చూచి. కానీ నాకు భయం సంసారం అంటే. ఈ భయంకర నరసింహాకారం కంటే క్రూరమైన, బయటపడడానికి వీలు కాని, భరించడానికి వీలు కాని, పాపాత్ములతో, పాపపుట ఆలోచనలతో నిండిన సంసారం అంటే నాకు భయం అన్నాడు ఆయన. సంసారం అనే దావాగ్నికి భయపడతాను, నీకు భయపడిన అన్నాడు. ఎందుకు భయపడలేదంటే ఆయనలో ఏ విధమైన పొరపాటు లేదు గనక, ఆలోచనలలో లోపం లేదు గనక. అలా అనగానే నరసింహస్వామి నవ్వాడు, నెత్తిమే చెయ్యి పెట్టాడు, ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, చిరజీవిని చేశాడు, శాశ్వతంగా రేపు వైకుంఠం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు భయం లేదు ఆయనకంటే తనలో లోపం లేదు. ఈ చేసేవాళ్ళల్లో లోపం ఉంది, పరులకు ద్రోహం మొదలెట్టాడు, లేదా డబ్బో కీర్తికాంక్షో దేనికోసమో చేశాడు అన్నప్పుడు తేడా వస్తే దెబ్బతినేస్తాడు. అలా దెబ్బతినేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు చిన్న విషయం చెప్పను. ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైన పురాణ గాథ. ఆ పురాణ గాథను నేను ప్రత్యక్షంగా కూడా ప్రమాణంగా కూడా చూసి చెబుతాను. ఈ ప్రత్యంగిర హోమాలు మొదలైనవి చేయాలంటే చాలా గొప్ప వాళ్ళు అయి ఉండాలి. ఈ కాలంలో మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడండి, సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు. ఆయన అంటే నాకు ఎంతో అపార గౌరవం. పిలిస్తే దేవతలు పలుకుతారు. అలాంటి వాళ్ళు ఈ ఉపాసనలు ఏం చేసినా ఆ దేవతా రూపం అక్కడికి వస్తుంది. ప్రత్యంగిరి వస్తుంది, రాజశ్యాములు వస్తుంది. ఎందుకంటే ఆయన నిష్ఠాగరిష్ఠుడు. ఆయన పిలిస్తే ఏ రూపమైనా పలుకుతుంది. ఇంకా మహానుభావుడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు, ఆయన పిలిస్తే ఏ దేవతైనా పలుకుతుంది. ఎందుకంటే దత్తాత్రేయుడు అలా ఆ స్థాయిలో ఉన్నారు. మాకెవరిని ప్రత్యేక పొగడం, మేము ఆ ఉపాసన చూసి చెబుతున్నమాట, ఆచితూచి చెబుతున్నమాట. అలా కాకుండా తేడా చేస్తే, పాపాత్ములకి ఉపాసనలు చేస్తే ఎలా దెబ్బతింటారో చెబుతాను. ప్రాచీన కాలంలో ఒక దరిద్రుడు ఉన్నాడు. ఎన్ని ఉపాసనలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క రూపాయి వచ్చేది కాదు. నానాయాతన పడ్డాడు. తిండి లేక ముష్టెత్తుగా అలమటించిపోయాడు. ఓసారి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురుదేవా, ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు, ఎంత ప్రయత్నించినా నాకు రూపాయి రావడం లేదు, కనీసం తినడానికి తిండి లేదు, ఏ ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అంటే చీపు అంటున్నారు. ఈ జన్మలో నాకు సంపద వచ్చే యోగం లేదా, తిండి తినే యోగం లేదా, చివరికి విసిగెత్తి ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకుంటున్నాను అనగానే ఈ గురువుగారు నాగోటివాడు జాలిపడిపోయాడు. నాయన, ఒక ఉపాసన ఉందిరా, ఆ ఉపాసన నువ్వు చెయ్యగలేవు, కానీ ఒక పని చేస్తున్నాను. ఆ ఉపాసన చేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయనకి అన్నం పెట్టామంటే నీ పాపాలు పోతాయి. ఆయన రాజశ్యామల ఉపాసకుట్ట. రాజశ్యామల అనే ఉపాసన చేసిన వాడికి ఒక్కడికి అన్నం పెడితే 1000 మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది. 1000 మందికి అన్నం పెడితేనే కానీ నీ పూర్వజన్మ పాపం పోదు. నువ్వు పూర్వజన్మలో నీ ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, అందరినీ తిట్టావు. అదాన దోషేణ భవే దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవరికి దానం చెయ్యని పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడు అవుతాడు. అంటే వాడు దరిద్రుడు ఎందుకు అయ్యాడు? పూర్వం ఎవరికి దానం చేయలేదు. దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు? పూర్వం దానం చేయకపోవటం వల్ల దరిద్రుడయ్యాడు. దారిద్ర్యం నుంచి బయటపడడానికి పాపాలు చేయటం మొదలెట్టాడు, చీట్ ఫండ్లు మొదలెట్టాడు. ఈ పాపం వల్ల మళ్ళీ నరకానికి పోయాడు, అక్కడ శిక్షణ అనుభవించాడు, మళ్ళీ దరిద్రుడయ్యాడు, మళ్ళీ పాపాత్ముడయ్యాడు. ఈ చక్రంలో కూడా కొట్టుకుంటున్నాడు. నువ్వు పూర్వజన్మలో ఎవరికి ఏం పెట్టని మహాపాపం వల్ల ఈ జన్మలో ఘోర కటిక దారిద్ర్యం పట్టుకున్నది నిన్ను. ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే 1000 మందికి అన్నం పెట్టాలి. నువ్వే దరిద్రంలో ఉంటే 1000 మందికి అన్నం పెట్టలేవు. కానీ రాజశ్యామల ఉపాసన చేసే ఒక గురువుగారు ఈ అడవిలో ఉన్నారు, నీకు దగ్గరలో ఉన్న ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో ఉన్నారు. ఆయన్ని బతిమారి ఇంటికి తీసుకొచ్చి పట్టెడన్నం విస్తరాకులో పెట్టావంటే ఆయన ఒక్కడ అన్నం తింటే నీకు 1000 మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది అన్నట్టు. వెంటనే ఈయన వెళ్ళాడు, ఆ ఉపాసకుడిని ఇంటికి పిలిచాడు, బతిమాలాడు. మీరు మా ఇంటికి అన్నానికి రాకపోతే నేను చచ్చిపోతాను, మీ కాళ్ళ దగ్గరే పడి తలకై అలా నేల మీద కొట్టుకుని మరీ మరణిస్తాననగానే జాలి పడిపోయాడు ఆయన.
ఉపాసకులకి జాలి ఉంటుంది. వీడింటికి వచ్చాడు. నిజానికి అలాంటి ఉపాసకులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరు, వెళ్ళకూడదు కూడా. అడ్డమైన వాడి దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం చేస్తామా, చేయం కదా, వెళ్ళకూడదు. కానీ చెప్పాక ఒక్కొక్కప్పుడు గురువులు జాలి పెడతారు. ఆ జాలిని ఇంకో అపార్థం చేసుకుంటారు కొంతమంది. కానీ ఈ యాగాలు ఎందుకు చేస్తారంటే అవతల వాడు కాళ్ళు పట్టుకుంటే జాలి పడిపోతారండి గురువులు. అలాగే జాలిపడి ఈయన వచ్చాడు. రాగానే ఏదో అతి కష్టం మీద 10 మంది దగ్గర వెళ్ళి ముష్టి తెచ్చుకున్న బియ్యంతో అన్నం వండాడు, కూరగాయలు వండాడు, పెరుగు తెచ్చాడు, అన్నీ తెచ్చాడు. ఆయనకు విస్తరాకు వేశాడు, భోజనం పెట్టాడు. ఈ ఉపాసకుడు ఉన్నాడే, ఈయన ఇంతకు పూర్వం ఓ చిన్న గుడి కట్టుకొని అందులో అమ్మవారిని శ్యామలాదేవిని ప్రతిష్ఠించి అందులో దీపం కుంది పెట్టి ఆ కుందిలో నీళ్లు పోసి, కావాలని కాదు, ఓసారి ఏదో పొరపాటున నీళ్లు పోసి ఒత్తులు వేసేట. ఒత్తులు వేస్తే దీపం వెలిగించకుండానే దీపం భగ్గున వెలిగింది. అప్పుడు ఆయన అడిగాడు, అమ్మా పొరపాటు నీళ్లు పోసాను నేను, అందులో ఒత్తులు వేశాను, కనీసం అగ్గిపెట్టైనా వెలిగించలేదు, అయినా సరే నీళ్లల్లో ఉన్న ఒత్తులు ఎలా వెలిగాయి అని అడిగితే, నాయన నీ ఉపాసనా బలం అటువంటిది, శ్యామల ఉపాసన చేసేవాడు నీళ్లతో కూడా దీపం వెలిగించగలడు అన్నది. అప్పటి నుంచి ఆయన రోజు ఏం చేస్తున్నాడు, ఆలయంలో నీళ్లే పోసి దీపపు కుందిలో ఒత్తులు వేసి వెలిగిస్తున్నాడు. సరే ఈయన ఇంటికి వచ్చాడని చెప్పాను కదా, ఇప్పుడు ఆయన పెట్టిన ఆహార పదార్థాలని ఆ పోసిన బట్టి తిన్నాడు. భోంచేసి చెయ్యి కడుక్కొని అక్షతలు నెత్తి మీద వేసి దీవించాడు, నాయన శుభం కలుగ్గా. కానీ అప్పుడు తమాషా జరిగింది. భోజనం చేశాక ఈ ఆకుని ఎవడు పెట్టాడో వాడే తీయాలిగా. ఈ కటిక దరిద్రుడు, ఈ కష్టంలో ఉన్నవాడు ఆకు తీసి పక్కనున్న బస్తాలో వేశాడు. ఓ గోని బస్తా తెచ్చి ఈ పాత వస్త్రాకు అందులో వేసి ఈ గోని బస్తాలో దూరంగా తీసుకెళ్ళి కాలువలో కలుపుదామని ఒక ఆకు తీగానే మళ్ళీ రెండో ఆకు సిద్ధంగా ఉంది అక్కడ, ఎంగిలాకు. ఇదేమిట్రా మళ్ళీ ఆకు వచ్చింది అని అది తీస్తే ద్రౌపదీదేవికి దుశ్శాసనుడు చీరలు ఉరిస్తే మళ్ళీ చీరలు వచ్చినట్టుగా ఆకు తీసినప్పుడు ఆకు రావడం మొదలెట్టేదిట. మొత్తం 1000 ఆకులు వచ్చాయి. అంటే అర్థం ఏంటనమాట, ఈతడు భోంచేస్తే 1000 మంది భోంచేసిన ఫలితం వచ్చిందనమాట. అందుకే 1000 ఆకులు వచ్చాయి. ఈ 1000 ఆకులు అందులో పెట్టి, మహానుభావ నీ కళ్ళ ముందు 1000 ఆకులు వచ్చాయి, నీ ప్రభావం ఎంత గొప్పది అన్నట్ట. వీడు ఆశ్చర్యపోయాడు, నా ఉపాసనకి ఎంత శక్తి ఉందనమాట. ఏదో నీళ్లు పోసి అందులో ఒత్తులు వేస్తే వెలుగుతాయి అనుకున్నాను, కానీ నేను భోంచేస్తే 1000 మంది భోంచేసిన పుణ్యం వస్తున్నా అనుకుని ఆనందంతో వెళ్ళిపోయాడు. ఈయన విస్తరాకులు పట్టుకెళ్ళి కాలువలో కలిపేశాడు. వీడి దారిద్ర్యం అంతా పోయింది. మర్నాటి నుంచి వీడికి జాతకం పట్టుకుంది, వీడు ఐశ్వర్యవంతుడయ్యాడు. ఈ ఉపాసకుడు మర్నాడు వెళ్ళి అమ్మవారికి ఆలయం కట్టాడని చెప్పాక శ్యామలాలయం, ఆ ఆలయంలో యథాప్రకారంగా పెద్ద కుంది ఉన్నది. ఆ కుంది దగ్గరికి వెళ్ళాడు, నీళ్లు పోసాడు, 2 ఒత్తులు బదులుగా 4 ఒత్తులు వేసాడు. ఎందుకంటే ఒక్కొక్క కుందిలో కనీసం 2 ఒత్తులు ఉండాలి. ఒకే కుంది అయితే 3 ఒత్తులు ఉండి తీరాలి, అది నియమం. సాధ్యం త్రివర్తి సంయుక్తం, కాబట్టి 3 ఒత్తులు ఉండాలి. ఈయన 2 కుందుల్లో 2 ఒత్తులు, అందులో నీళ్లు పోసాడు. నిప్పు పెట్టి వెలిగించబోతే ఆ పూట దీపం వెలగలేదు. ఈయన మతిపోయింది. ఆ దీపాన్ని ఎంత ప్రయత్నించినా వెలిగించలేక అమ్మవారి కాళ్ళ దగ్గర తలపెట్టి నమస్కరించి కన్నీళ్లు పెట్టుకొని, ఏం తల్లి నేనేం అపచారం చేశాను, ఇవాళ దీపం ఎందుకు వెలగట్లేదంటే, నాయన నువ్వు 2 అపచారాలు చేసావు. ఒకటి, పరమ పాపాత్ముడి ఇంటికి వెళ్ళి భోజనం చేసావు, కాబట్టి వాడి పాపం నీకు వచ్చింది, నీ పుణ్యం వాడికి పోయింది. తర్వాత ఒక వ్యక్తికి అన్నం పెడితే 1000 మంది అన్నం తిన్న పుణ్యం వాడికి ఇవ్వాలంటే నువ్వేం చేసినట్టు, ఇప్పుడు 1000 మందికి అన్నం పెట్టకుండా చేసావు. నువ్వే కనుక అక్కడ అన్నం తినకుండా వాడికి, నాయన అడుక్కునైనా సరే రోజు ఒక్కొక్క మనిషికి అన్నం పెట్టు, 1000 మందికి 1000 రోజులు యాచన చేసి అన్నం పెట్టు అంటే, అన్నం పెట్టేవాడు 1000 మందికి అన్నదానం చేసిన పుణ్యం వాడికి దక్కేది. నువ్వు ఒక్కడు తిని 1000 మందికి అన్నం పెట్టకుండా చేసావు. ఈ అన్నిటికంటే కూడా గొప్ప అపచారం ఏమిటంటే, అయోగ్యుడికి అనేక పాపములు చేసి 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 ఈ జన్మ ఎత్తినటువంటి ఒక నీచుడికి నీ తపశ్శక్తి ధారపోయటం వల్ల నీ తపశ్శక్తి పోయింది. రాజశ్యామల అంత తేలికైన ఉపాసన కాదు. ఈ ఉపాసన ఫలితం పొందరాని వాడికి పొందిస్తే, అంటే ధార పొయ్యకూడని వాడికి ధార పోస్తే నీ శక్తులన్నీ నశించిపోతాయి. అందుకే ఇక దీపం వెలగదంది. నెత్తి నోరు కొట్టుకున్నాడు. అమ్మా ఇంక ఏం చేసినా వెలగదంటే ఈ జన్మ అంతే, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ దీపం వెలగదనగానే సరిగ్గా ఆ సమయానికి అనుకోకుండా ఈ పేదవాడు వచ్చాడండి. వాడికి అప్పటికే డబ్బులు వచ్చేసాయి బాగా, ఒక్క రోజులోనే. వాడిది చూసి మతి పోగొట్టుకున్నాడు. వాడు కొంచెం జాలిపడి, నా వల్ల కదా ఈయన దెబ్బతిన్నాడు అనుకుని ఆయన కాళ్ళకి నమస్కరించి, మర్నాడే ఇప్పుడు ధనం ఉన్నది కనుక 1,00,000 మందికి అన్నదానం చేశాడు. ఆ అన్నదానం చేయటం వల్ల వాడి పూర్వజన్మ పోయింది,
ఈతడికి పాపం పోయింది, ఈతడికి మళ్ళీ దీపాలు వెలిగాయి, దాంతో ఇతడు దీపం వెలిగించాడు, ఇక జాగ్రత్తగా ఉన్నాడు. క్లుప్తంగా చెబుతున్న పెద్ద పురాణ కథ ఇది. కాళికా పురాణం అనే ఒక ఉపపురాణంలోని కథ. ఈ కథను లుప్తమైపోయే క్రమంగా తెలియక. అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? ఉపాసనలు చేసేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అద్భుతమైనవి ఆ శక్తులు లోక శ్రేయస్సుకి లోక నాశనానికి ఉపయోగపడతాయి. కాబట్టి అయోగ్యులు చేస్తే బెడిసి కొడుతుంది, యోగ్యులు చేస్తే ఉపయోగపడుతుంది. జాగ్రత్త వహించకపోతే ఉన్న శక్తులు పోతాయి. కాబట్టి ఆచితూచి ఎవరే రకంగా కావాలో అలా తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మళ్ళీ ఏమవుతుంది, సాధన దెబ్బతింటుంది. అంటే ఈ సాధన చేసే ఎవరైతే గురువులు ఉంటారో అండి, ఉపాసన చేసే గురువులు ఉంటారో, వీళ్ళంతా కూడా మామూలు వాళ్ళని ఉద్ధరించడానికే కదా ఉన్నారు గురుగారు. సందేహం లేకుండా. అసలు ఇతరులను ఉద్ధరించడానికి కాకపోతే ఎందుకంటే ఉపాసన? ఇప్పుడు పరులకి ఉపకారం చేయడానికి కాకపోతే స్వార్థం కోసం చేస్తే అది ఉపాసన అనరు, అది క్షుద్రం అవుతుంది. అప్పుడే అది క్షుద్రం. అంటే మహిషాసురుడు ఉన్నాడు, ఎంత తపస్సు చేశాడు, బ్రహ్మ దగ్గర వరాలు పొందాడు. ఆ వరాలు లోక కంటకుడై లోక నాశనానికి వాడాడు కాబట్టి తెచ్చాడు. అప్పుడు వాడు క్షుద్రుడు అయ్యాడు. ఇదే తపస్సుని విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు ఎంతోమందికి ఉపకారం చేశారు. దుర్వాసుడు పరోపకారం చేశాడు, వశిష్ఠుడు పరోపకారం చేశాడు, అగస్త్యుడు దేవతలకి మానవులకి ఉపకారం చేశాడు, అందుకే వాళ్ళ నక్షత్రం అయ్యాడు. కాబట్టి ఉపాసన చాలా గొప్పది. పరోపకారం కోసం చెయ్యాలి, కీర్తి కోసం, ధనం కోసం, లేక ఏదైనా స్వార్థం కోసం ఈ ఉపాసన చేస్తే దెబ్బతింటాడు. అందువల్ల ఎప్పుడు కూడా పరోపకారం చేయాలి, చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే మనిషి జీవితాంతం ఒకే ఉపాసన చేస్తూ ఉండాలని ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ఉపాసన చేసుకుంటూ. ఉపాసనలు మారుతూ ఉంటాయి. ఎందువల్ల మారుతూ ఉంటాయి అంటే, ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నప్పుడు చదువుకున్న 1, 2 బకిల వయసు ఇప్పుడు చదవరు కదా, ఎన్నాళ్ళైనా అదే కాదు కదా. ఆ తర్వాత 5th క్లాస్ వరకు ఒకటి, ఆ తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఆ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్లో మెడిసిన్నో ఇంకో డిగ్రీయో లేకపోతే సైన్సో బీటెక్కో ఏదో ఒకటి చేయాలి, తప్పదవునా. ఎలా అయితే విద్య అంతకంతకీ పెంచుకుంటున్నామో ఉపాసనలు కూడా అలా పెరుగుతాయి. ఉపాసనల్లో మంత్రానుష్ఠానం ఒక ప్రక్రియ. ఒక స్థాయికి వెళ్ళాక తానే పరమాత్మ అయిపోవాలి. సోహం భావేన పూరయ్యేత్, అది శంకరాచార్యులు వంటి మహానుభావులు ప్రతిపాదించిన దివ్య విధానం. ఆ స్థాయికి వెడితే ఇక తిరిగే ఉంది వాడికి. అంత వెళ్ళకపోయినా కనీసం భగవంతుడిని మానసికంగా అయినా కలియుగంలో దర్శించుకోవాలి. కానీ మళ్ళీ చెబుతున్నాను, నిజంగా భగవంతుడిని పదే పదే చూసినవాడు, నేను అది చూశాను, చూసి మీకు ఉపకారం చేస్తాను, మీ అందరూ నా దగ్గరికి రండి అని అనడం. అలా అని నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను, మీ అందరి కోరికలు తీరుస్తాను, నిమిషంలో తీసి అవతల పారేస్తాను, నీకు ఆయోగం కల్పిస్తాను అని ఎవడైనా ఉపాసకుడు అన్నాడంటే వాడు చాలా దెబ్బతింటున్నాడు, లోపంలో ఉన్నాడని అర్థం అన్నమాట. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉపాసనా ఫలితంతో నేను మిమ్మల్ని ఏదో చేసేస్తాను, నా దగ్గరికి వచ్చేయండి, నేనే దేవుణ్ణి అని మాత్రం పిలవకూడదు, పిలవరు. ఈ మధ్యన చూసారో లేదు మీరు, కనిపించిన వాళ్ళు అవధూతని ప్రమోట్ చేస్తున్నారు. అవధూత ఎప్పుడు ఒకసారి కనపడిన రూపంలో మళ్ళీ కనపడ్డాడు, అక్కడ కూర్చుంటాడు నీకోసం నేను అవధూతని రండి అంటాడా. దత్తాత్రేయుడు ఒకసారి ఒక రూపంలో కనపడి మళ్ళీ కనపడ్డావు. అది తెలుసుకోక ప్రతి వాడిని అడ్డమైన వాడిని అవధూత అన్నామంటే అవధూత అవుతాడు వీడు, అవధూత పోయి. అంటే గురుగారు, ఇప్పుడు పురాణాల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయండి, ఆ కథల ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తారు. కానీ మనం మా వాడుకల్లో పురాణ కాలక్షేపం అనేసారు. అంటే కాలక్షేపానిక పురాణాలు ఉన్నాయి? నిజానికి అది సత్కాలక్షేపం అనాలి, వాడికి తెలియక అలా అంటున్నాడు. కానీ కాలాన్ని ఏదో అలాగా నిక్షేపించడం కాకుండా పురాణ సత్కాలక్షేపం అనేవారు. అంటే ఏమిటి? కాలం గడుస్తుంది, మీరు వద్దన్నా కాదన్నా కాలం యొక్క లక్షణం ఏమిటి? గడవడం. అందుకే నేను ఒకప్పుడు అవధానంలో పద్యం చెప్పాను, క్షణము క్షణము సాగడిని కాలభుజంగము రెప్పవేయు తక్షణమ వయస్సు వేరొకటిగా నగు. క్షణక్షణం కాలం అలా సాగుతూనే ఉంటుంది. మనం రెప్ప వేసే క్షణంలో మన ఆయువు మారిపోయింది. మనకు తెలియక ఏడాది తర్వాత పుట్టినరోజు జరుగుకుంటాం, కానీ వాడి మొహం కంటి మీద రెప్పేసేలోపు నీ ఆయువులో ఒక క్షణం వెళ్ళిపోయింది, నీ క్షణం తరిగిపోయింది. అందువల్ల రెప్పవేయు తక్షణమ వయస్సు వేరొకటిగా అనగు. ఇది తెలియక మానవులు కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కాలం ఎలా అయినా గడుస్తుంది, వ్యర్థంగా కాలాన్ని పాడు చేసుకోకుండా పురాణములు వింటూ పవిత్రంగా కాలాన్ని గడపండి అన్నారు. అందుకని పురాణ సత్కథా కాలక్షేపము అన్నారు.
క్రమంగా మన నోట్లో పడి పురాణం అంటే ఏదో కాలక్షేపానికి పొద్దుపోక ఏ పని లేక చెయ్యడంగా మార్చారు. ఇప్పుడు అసలు పురాణాలు వినేవాళ్ళు మళ్ళీ మాలాంటి వాళ్ళ వల్ల కొంత మార్పు వచ్చి వింటున్నారు. కానీ ఎంతమంది, 100కి ఎంతమంది, 10 మంది వింటారు. మిగతా 90% ఏముంది? అత్తవా, పెంట మీద చెత్తవా, నెత్తి మీద మొత్తవా సీరియల్సు, లేదా నానా దుర్భాషలు, భయంకరమైన ఏ డిక్షనరీకి అందని బూతులు తిట్టుకుంటూ, ఆ వాట్సాప్లు చూసుకుంటూ, ఫేస్బుక్లు చూసుకుంటూ ఎంత చండాలంగా పాడు చేసుకుంటున్నారు. వీళ్ళంతా రాబోయే జన్మల్లో పందులుగా, కుక్కలుగా, నల్లులుగా, బల్లులుగా, పిల్లులుగా ఇలా పుట్టి పుట్టి నశించిపోతారని బ్రహ్మపురాణంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, భవిష్య పురాణంలో చెప్పారు. కాబట్టి కాలక్షేపం కాకుండా సత్కాలక్షేపం అనండి, లేదా పవిత్ర కాలక్షేపం అనండి. అంటే పవిత్రంగా కాలమును గడుపుట. కాబట్టి పురాణములు మనల్ని ఒక పవిత్రమైన మూర్తులుగా చేయడానికి ఉపయోగపడాలి. అంటే ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ లేని ప్రోగ్రాంలు వచ్చి ఎక్కడో ఇంగ్లీష్ వాళ్ళు రాసినట్టు నవల్లో కథలు తీసుకుని వాళ్ళు ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. కానీ ఈ మన పురాణాల్లో ఉన్నటువంటి వాటిని ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి అన్వయించట్లేదని. అసలు ఎంత అద్భుతమైన మన దాంట్లోతో పోలిస్తే అది ఏముంది అక్కడ? ఇప్పుడు వాడు ఎవడో అన్నాడు, కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అన్నాడు. కాళిదాసు 2000 సంవత్సరాల క్రితం వాడు, షేక్స్పియర్ 15వ శతాబ్దం వాడు. ఎంత చేసి అవునా? కాళిదాసు ముందువాడా ఈయన ముందువాడా? కాళిదాసు పుట్టిన 1500 ఏళ్ల తర్వాత పుట్టాడు వీడు పట్టుకొచ్చి ఈ కాళిదాసుతో పోల్చడం. కాళిదాసునేమో ఇండియన్ షేక్స్పియర్ అంటే ఏంటి? షేక్స్పియర్ని కావాలంటే బ్రిటిష్ కాళిదాస్ అనాలి. షేక్స్పియర్ డ్రామాల్లో ఏం ఔచిత్యం కనబడుతుంది మీకు? మన దాంట్లో మంగళాదిని, మంగళ మధ్యాని, మంగళాంతాని కావ్యాని ప్రథంతే. ప్రారంభం చక్కగా మంగళ శ్లోకంతో మొదలవుతుంది. ఏ స్వప్నవాసోదత్తో నాటకం ఉందనుకోండి, బలరాముడి చేతుల్ని వర్ణించడంతో మొదలవుతుందన్నమాట. ఆసవదత్తాబలౌ భుజస్యత్వాం బలస్యత్వాం పద్మావతీర్ణ పూర్ణవు వసంతకంబరవు భుజవుపాతం అంటాడనమాట. అలా చక్కగా అందమైన పదాలతోటి భగవత్ ప్రార్థనతో మొదలవుతుంది. అదే మ్యాక్బెత్ నాటకం చూడండి షేక్స్పియర్ది. వెన్ షెల్ వి త్రీ మీట్ అగైన్ ఇన్ థండర్ లైట్నింగ్ ఆర్ రెయిన్ వెన్ ది హర్లీ బర్లీస్ డన్ వెన్ ది బ్యాటిల్స్ లాస్ట్ అండ్ వన్ దట్ విల్ బి అర్ ది సెట్ ఆఫ్ ద సన్ వేర్ ది ప్లేస్ అపాన్ ది హెయిత్ ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్. ఈ ముగ్గురు మాంత్రికురాలతో మొదలైంది. ఆ ముగ్గురు మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాం అని అడిగితే, పిడుగులు పడేటప్పుడు, ప్రపంచం అంతా బేభత్సమై తుఫాను వచ్చేటప్పుడు, ఇప్పుడే కలుసుకోవడం. అంటే ప్రారంభమే ప్రళయం, దరిద్రంతో మొదలు. ఆ దరిద్రపు మాంత్రికురాళ్ళు, భీకరాకారుణులు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలిసిపోయి నేను చెప్పడు కదా, మ్యాక్బెతే చెప్పాడు కదా. మ్యాక్బెత్ డ్రామాలో షేక్స్పియర్ రాసింది ఇది. ఫెయిర్ ఈజ్ ఫౌల్, ఫౌల్ ఈజ్ ఫెయిర్. ఇదేనా? ఫెయిల్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్. అంటే ప్రపంచానికి అంతటికి ఏది మంచో అది చెడ్డట, ఏది చెడ్డో ప్రపంచానికి అది మాకు మంచి. చెడ్డని మంచిగా, మంచిని చెడ్డగా మారుస్తాం మేము. ఈ శ్లోకంతో, ఈ పద్యంతో డ్రామా ప్రారంభమయ్యేది. దీంతో ప్రారంభం అవ్వాలా? శ్రీకైవల్య పదంబు చేరుటకునయ్యని పోతన గారిలో ప్రారంభించాలా? కాబట్టి ఎంతసేపు ఆ దృష్టి, ఆ బ్రిటిష్ వాళ్ళ ప్రభావం మన మీద పడిపోయి సర్వనాశనం చేసేశారు. హిస్టరీ మార్చేశారు, మన దైవాన్ని మార్చేశారు. లేనిపోయిన తగాదాలు, మనలో వర్గ యుద్ధాలు పెట్టారు, కులాలు అనేటటువంటి ఒక కొంపటి రగిల్చారు. సర్వనాశనమే కొట్టుకుంటున్నాం. దాని బదులుగా మహానుభావులైనటువంటి వాళ్ళ కథలు చెప్పాలి. రాముడు గుహుడు ఎటువంటి భక్తులండి. రాముడు అంతటి చక్రవర్తి, కానీ గుహుడిని కౌగిలించుకొని నా తమ్ముడు అన్నాడు. పట్టాభిషేకానికి ప్రథమంగా ఆయన్ని పిలిచాడు. ఇది మన సంస్కృతి. మైత్రి ఇలా ఉండాలి. ఎక్కడో అడవిలో కనపడి పడవ ఎక్కించుకొని గంగానదిని దాటించిన గుహుడు నా ఆత్మీయుడు, నా సోదరుడు అన్న రాముడి కథను చెబుతామా? లేకపోతే మ్యాక్బెత్తులేగా రాజును చంపేసి ఇంకోటి రాజు అవ్వాలని చెబుతాం, హత్యలు చేయించే కథలు చెబుతామా? అవునా? శ్రీకృష్ణుడిని కుచేలుడిని తీసుకోండి. మైత్రి అంటే ఏమిటో తెలుసుకోవాలి. కేవలం 64 రోజులు కృష్ణుడు కుచేలుడు కలిసిద్దరు. వాళ్ళిద్దరం ఎక్కువ కాలం 10 ఏళ్ళు చదవాలా. కృష్ణుడు గురుకులంలో చదువుకున్నది ఎంతకాలం తెలుసా? 64 days ఓన్లీ. 64 విద్యలు 64 దినంబులంత నవారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా అని భాగవతంలో పద్యం. బలరాముడు కృష్ణుడు కాశీ వెళ్ళారు, సాందీపని అనే గురువు దగ్గరికి వెళ్ళారు. చాలామంది అనుకున్నట్టుగా ఉజ్జయినిలో చదవాలా. ఉజ్జయినిలో సాందీపని ఉండేవాడు, అక్కడి నుంచి కాశీ వచ్చాడు. ఇది భాగవతంలో కాశ్యాం అనే ఉంటుంది.
అక్కడికి వెళ్ళి 64 రోజులు గురువుగారి దగ్గర చదువుకున్నారు. కేవలం 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నారు. ఈ 64 రోజులు కుచేలుడితో కలిసి ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేశారు. కృష్ణ పరమాత్ముడు ఏకంగా ద్వారకా సామ్రాజ్యమే నిర్మించాడు. ప్రభు అయిన పరమాత్మ అయిన లక్ష్మీదేవి భార్య. కుచేలుడు డబ్బు లేక దారిద్ర్యంతో దగ్గరకు వస్తే ఆ మిత్రుడు ఎప్పుడో 64 రోజులు చిన్నప్పుడు తనతో కలిసి చదువుకున్న మిత్రుడిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నట్ట. మళ్ళీ ఆ కౌగిలించుకునేటప్పుడు ఆ శరీరం ఎలా ఉందో తెలుసా మీకు? చెమటతో చిరిగిపోయిన గుడ్డలతో అసహ్యంగా ఉంటే ఎక్కడో దూరంగా నడిచొస్తున్న వాడు ఇక్కడి నుంచో చూసి ఎదురుగుండా వీళ్ళు కౌగిలించుకున్నాడు అన్నారండి. సినిమాలో చెప్పినట్టు తోసేయలేదు ఎవరు కాపలా వాళ్ళు. కృష్ణుడి దగ్గర కాపలా వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా బ్రాహ్మణులు వస్తే తోసేవారు కాదు. దూరంగా కనపడుతున్నట్ట కుచేలుడు. ఆయన శరీరం అంతా బక్క చిక్కిపోయి ఉంది. చెమట కంపుతో ఉన్నాడు. పెర్ఫ్యూమ్స్ కొట్టుకోలేదు, ఆయన స్నానం చేయలేదు. సాధారణంగా మన ఇంటికి ఎవరిని వస్తే స్నానం చేసినారా బాబు, ప్రయాణం చేసి వచ్చావు, అప్పుడు మాట్లాడదాం అంటాం. కానీ కృష్ణుడు ఆయన చూడడంతో కరవర్తినెదురుగాజని పరిరంభణమాచరించి బంధుశ్రేహస్ఫురణం తోడ్తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే తన తల్పమునను ఎంతో ప్రేమతో ఎదురుగా వెళ్ళాడు. గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ చెమట ఒళ్ళంతా అంటుకుపోయింది. ఆ అసహ్యకరమైన శరీరాన్ని దగ్గరికి తీసుకుని, నా మిత్రమా, చిన్నప్పుడు ఇద్దరం 64 రోజులు కలిసి ఉన్నాం, ఆ రోజులు మర్చిపోలేకపోతున్నాం అని ఆనందంతో కళ్ళు మెరుస్తూ ఉండగా తన పరుపు మీద, తన మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ కుర్చీలో కూర్చోనలేదు. ఇవాళ మన వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే తన బెడ్రూమ్ పొరపాటున హాల్లో కూర్చోబెట్టడం, చచ్చి చెడు ఉన్న 2 రోజులు ఉంటే గెస్ట్ హౌస్లోకి పోలేదు, ఇంకెక్కడన్నా రూమ్ తీసుకోవడం, లేదా హాల్లో పడుకోవడం, లేదా ఇంకో గది ఇస్తున్నాం. కానీ మీ బెడ్రూమ్ ఎవరికైనా ఇస్తారేంటి? ఇవ్వలేరు చూస్తూ. కానీ తన మంచం మీద రుక్మిణీదేవితో తాను శయనించే మంచం మీద కూర్చోబెట్టి సేవలు చేశాడు. ఇదిగో ఈ కథలు చెబితే మైత్రిలా ఉండాలి. కృష్ణుడు కుచేలుణ్ణి అంత డబ్బున్న అంత గొప్పవాడైన పేదవాడిని ఎలా ప్రేమించాడో నీ మిత్రుని అలా ప్రేమించరా, అప్పుడు శాశ్వతంగా నువ్వు దేవుడు అవుతావు. కృష్ణుడు అందుకు దేవుడు అయ్యాడు. అదే భారతంలో చూడండి, ద్రుపదుడు ద్రోణుడు గురువుగారి దగ్గర 12 ఏళ్ళు చదువుకున్నారు. అగ్నివేశుడు అనే గురువుగారి దగ్గర ద్రుపదుడు ద్రోణుడు 12 ఏళ్ళు కలిసి చదువుకున్నారు. ఒకే మంచం, ఒకే కంచంలో కలిసి తిన్నారట. ఒక్క కంచంలో తిన్నారండి, ఎంగిలన్న ఒకళ్ళదొకళ్ళు. ఆ తర్వాత ద్రుపదుడు ఏమన్నాడు, నేను పాంచాల దేశానంటే ఇప్పుడు పంజాబ్ అంటున్నామే, సగం పంజాబ్ పాకిస్తాన్లోకి వెళ్ళింది, సగం ఏమో మనకు మిగిలింది, ముక్కలు అయిపోయి. ఈ పంజాబ్ని పరిపాలిస్తున్నాను నేను రాజు అయ్యాక నా దగ్గరికి రా, నువ్వు ఏమడిగితే ఇది ఇస్తానన్నాడు. పాపం ద్రోణుడు పెళ్ళయి అశ్వత్థామ పుట్టి వాడికి పాలు లేక బాధపడుతూ ఉంటే వాళ్ళ ఆవిడ కృపాచార్యుడి చెల్లెలు కృపి, ఏమండి మీ మిత్రుడు ద్రుపదుడు రాజు అయ్యాడు కదా, ఏమడిగితే ఇది ఇస్తానన్నాడు కదా, ఒక్క ఆవు అడిగి తీసుకురండి మన పిల్లాడికి పాల కోసం అంటే, ద్రుపదుడు ఎప్పుడు వెళ్ళి, మిత్రమా మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, మన మైత్రి గుర్తుందా అంటే వాడు ఏమన్నాడో తెలుసా, ధనవంతునికి ధనహీనుడితో స్నేహమా, బలవంతుడికి బలహీనుడితో స్నేహమా, సైన్యం ఉన్నవాడికి సైన్యం లేనివాడితో స్నేహమా, నేను ముష్టెత్తుకునేటటువంటి నేను స్నేహితులు అన్నాడు. ముష్టెత్తుకునే బ్రాహ్మడికి మహారాజు అయినటువంటి వాడితో స్నేహమా అని మెడబట్టు గిట్టేశాడు. ఆ అవమానం తట్టుకోలేక ద్రోణుడు నీ అంతం చూస్తానని శపథం చేశాడు. అన్నట్టుగానే ఆ తర్వాత వెళ్ళాడు, పాండవులకి కౌరవులకి విలువిద్య నేర్పాడు. నేర్పుతున్నప్పుడే నా పగ తీర్చేవాడిని నా అంత గొప్పవాడిని చేస్తానన్నాడు. ఆ పగనే తీరుస్తానన్నాడు అర్జునుడు. అర్జునుడిని గొప్పవాడిని చేశాడు. అర్జునుడి ద్వారా ద్రుపదుడిని బంధింపజేసి తీసుకొచ్చాడు. ద్రుపదుడిని కాళ్ళ మీద పారేశాడు అర్జునుడు. అప్పుడు ద్రుపదుడు కన్నీళ్లు పెట్టుకుంటే మళ్ళీ జాలిపడిపోయి, ఇదేంటి వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులే కృపణులై పట్టువడన్ వీరికి వలసనే అహహ మహారాజ్య మదాంధకార్యమది వాసనకో, వీరెవరు ద్రుపద మహారాజులా, నాలాంటి పేదవాడి కాళ్ళ మీద పడ్డారే, ముష్టాడి కాళ్ళ మీద అని వేళాకోళం వాడి, ఇకనైనా నేను ఎవడో తెలుసుకో జాగ్రత్త అని కట్లు ఇప్పాడు. దాంతో వాడేం చేశాడు, మళ్ళీ నన్నెంత అవమానపరిచిన ఈ ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి, నా అంతటి వాణ్ణి జయించిన అర్జునుడు నాకు అల్లుడు అవ్వాలి, అర్జునుడికి భార్య అయ్యే కూతురు కావాలనుకుని యజ్ఞం చేసి, యజ్ఞంలో నుంచి ద్రుపదుడు దృష్టజుమ్నుడిని ద్రౌపదిని కన్నాడు. యజ్ఞగుండం నుంచి పుట్టారు వాళ్ళు యోనిజులు. మళ్ళీ ఆ దృష్టజుమ్నుడేమో ద్రోణుడిని చంపాడు. ఆ దృష్టజుమ్నుని మళ్ళీ ద్రోణుడు చంపడానికి కొడుక్కేమో శక్తులు ఇచ్చాడు. అంటే ఫ్యాక్షనిజం మొదలైంది. చూసారా? కాబట్టి ఇప్పుడు భారతం ద్వారా ఏం తెలుసుకోవాలి మనం, దృష్టజుమ్నుడు, ఈ ద్రోణుడు, ఈ ద్రుపదుడు
ఈ అశ్వత్థామ ఈ గందరగోళానికి మూల కారణం ద్రౌపదుడు చేసిన అవమానం. స్నేహితుడిని ఎప్పుడూ ఎంత పేదరికంలో ఉన్నా అవహేళన చేయకూడదు. కృష్ణుడు కుచేలుడిలా ఉండాలి, రాముడు గుహుడులా ఉండాలి, ద్రుపదుడు ద్రోణుడిలా ఉండకూడదు. ఇవి మనం కథలు చెబితే పిల్లలు ఎంత బాగుపడతారండి చిన్నప్పటి నుంచి. అది కథలు చెబుతున్నామండి మనకి. ఎంతసేపు మాంత్రికుడు వాడిని చంపేయడం, రాజుని చంపేయడం, ఆ దిక్కుమాలని. అసలు పిల్లితో మొదలెడతాడు వాడు చదివే. సీ ఫర్ క్యాట్ ఏంటి, రామశబ్దం నేర్పక. కాబట్టి మంచి మనుషుల యొక్క వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తిత్వ ఉన్నతికి పురాణ కథలే చెప్పాలి. భీముడు, దుర్యోధనుడు వీళ్ళని మనం పిల్లలకు చెప్పాలి. భీముడు మహావీరుడు. చిన్నప్పుడు ఆటల్లో ఏదో 10 మందిని లాగేసాడు అనుకోండి. కబడ్డీ అంటే 10 మందిని అలా నొక్కి లాగేసి పట్టాడు భీముడు. అలాగే దుర్యోధనాదులు చెట్టు ఎక్కితే ఆ చెట్టులో ఊపగానే డామ్మని కింద పడ్డారట. దాంతో దుర్యోధనుడు కోపం వచ్చింది. విద్యలలో బలంలో తనకంటే గొప్పవాడిని మించడానికి ప్రయత్నించాలి కానీ ముంచడానికి ప్రయత్నిస్తాడా? కాళ్ళు చేతులు కట్టి గంగలో పారేశాడు, విషాన్నం పెట్టాడు, ఇంట్లో పెట్టి లక్క ఇంట్లో కాల్పించాడు, పాములతో కాటేయించాడు, ఎన్ని పాప పనులు చేశాడు. దానివల్ల ఏమైంచేవరకు కౌరవ నాశనం అయిపోయింది. అవునా? భయంకర విరోధం పెరిగింది. కాబట్టి పిల్లలకి చిన్నప్పుడు పాఠశాలకు పెడుతున్నప్పుడు, నాయన అవతలవాడు నీకంటే గొప్పవాడైతే కష్టపడి చదివి వాడికంటే గొప్పవాడు అవ్వు, వాడిని చంపడానికి ప్రయత్నించకు, ఫ్యాక్షనిజం పెంచుకోకు, అనవసరంగా శత్రుత్వం వల్ల నువ్వు వాడు నాశనం అయిపోతారని చెప్పాలి. అలాగే ప్రేమ ఒకవేళ వచ్చింది అనుకుంది ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్యలో, పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నించాలి తప్ప పెద్దల్ని నొప్పించకూడదు, యాసిడ్ పోయకూడదు. ఇవన్నీ మన పురాణ కథలు ఎలా చెప్పారు అవి చెప్పాలి. రుక్మిణి కృష్ణుడి కథలు, అవునా? అవి మానేస్తే పతనం అవుతారు. కాబట్టి ఈ విధంగా పురాణములను చిన్నప్పటి నుంచి సక్రమంగా నేర్పితే పండితులు, జ్ఞానులు, లోకోపకారులు తయారవుతారు. నాకు సందేహం వచ్చింది గురుగారు. ఇప్పుడు కృష్ణుడు, కుచేలుడు ఒకే గురువుగారి దగ్గర 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నారు కదా. ఈ 64 కళలు నేర్చుకున్నటువంటి కుచేలుడు ఎందుకు దరిద్రుడిగా ఉన్నాడని? అది మంచి ప్రశ్న. నిజానికి కృష్ణుడేమో 64 రోజుల్లో నేర్చేసుకున్నాడు. కుచేలుడికి ఆ విద్యను నేర్చుకోవడానికి 20 ఏళ్ళు పట్టిందండి. పూర్తి 20 ఏళ్ళు దాదాపు పట్టింది. ఎన్ని విద్యలున్నా దైవయోగం లేకపోతే రాణించడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతమంది పండితులు లేరు? అందరికీ పద్మశ్రీ వచ్చేస్తుందా? నాలాగా పురాణాలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అందరూ ఐశ్వర్యవంతులు అవుతారా? అందరూ క్లిక్ అవుతారు? అవరు. నిజం చెప్పాలంటే మహానుభావులైన పండితులు చాలామంది ఉన్నారు. సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడే పండితులు, వారి వారి సుకృతాలు. అందులో అందరికీ రాణింపు ఉండదండోయ్. ఒకే రంగంలో చాలామంది ఉంటారు. ఒక్కొక్కడి జాతకం అది, వాడి అదృష్టం, వాడి పూర్వజన్మ సుకృతం, వాడి కృషి కలిసి వస్తుంది. 3 బలములు ఉన్నవాడు రాణిస్తాడు. నేను చెప్పలేదు, భీష్ముడు విరాట పర్వంలో చెప్పాడు. పాండవులు ఎందుకు రాణిస్తున్నారు అంటే 3 బలములు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నల్లవో నిక్కమాడే నృపనందను ముందట ద్రోడుడొక్కడు తెల్లము వారు బాహుబల ధీబల దైవ బలంబులొప్ప వర్తిల్లుదురం మహాత్ముల నరిష్టములేవియు నందకుండు. పాండవుల దగ్గర ముందు బాహుబలం ఉంది, పుట్టుకతో బలవంతులు వాళ్ళు. ఈ పుట్టుకతో బలం అనేది ఇంక వాడి అదృష్టం, వాడి తల్లిదండ్రులు, వాడి అదృష్టాన్ని బట్టి వస్తాయి. అది మనం తెచ్చుకోలేం కదా. ఎంత వ్యాయామం చేసినా ఒక్కొక్కడి శరీరం ఎందుకో తెలియదు ఉక్కు ముక్కలా ఉంటుంది. ఒక్కొక్కడు ఎంత స్ట్రాంగ్గా అవుదాం అనుకున్నా వాడు వీక్గానే ఉంటాడు. ఈ బాహుబలం, శరీర బలం పుట్టుకతో వస్తుంది. ఇక 2వ బలం ధీబలం, బుద్ధిబలం. ఇది కూడా పుట్టుకతో వచ్చేదాన్ని మెరుగు పెట్టుకోవాలి. పుట్టుకతో ప్రతివాడు ఎంతో కొంత తెలివితేటలతో వస్తాడు, కానీ అందరూ ఒకే రకంగా ఉండరు. కొందరు సాధన చేసి గొప్పవాళ్ళు అవుతారు, కొందరు సాధన చేయరు. ఇప్పుడు నేను ఉన్నాను, నా చిన్నప్పటి నుంచి నాకు జ్ఞాపక శక్తి ఉంది అని కొంచెం గుర్తించాను. కనిపించిందని చదివిన దానిలో గుర్తుండిపోయేది. మీరు అడిగితే ఎన్ని వచనాలైనా అప్పచెప్తాను. పద్యాలు అప్పచెప్పడం కాదు, గద్యాలు అప్పచెప్పగలను. ఇప్పుడు అలసాని మనుచరిత్ర ఉందనుకోండి, అందులో అది ఎట్లుండే వినుము గృహస్థరత్నం బలంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛటా ప్రేక్షణ క్షణోద్గిరివ చమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబులు శేషఫణికిరైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేల లతా వలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యేది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటక అడహుకమాన జరదెందు బెంబగడ దమృత
స్ఫుర్తి నాత్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం బులకలిప్పుడు బొడవెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహదోహద ప్రధాన సమాన ఖేలదైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకల హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మదజల శ్రవణ పరాయణ ఇరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేరిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగుంటి ననుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండయుగళ్ళుండగుచు ప్రవరుండతనికి ఇట్లనియే ఇదో పేజీ ఉంటుంది. ఇలాంటివి కనీసం 1000 అప్పచెప్పగలను, మీకు ఓపిక ఉండి ప్రసారం చేసుకోగలి. కానీ ఇవి ఎందుకు వచ్చాయి అంటే దీపలం పుట్టుకతో వచ్చిన దాన్ని సాధనతో పెంచుకోవటం అన్నారు. దీన్ని సాధన చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాబట్టి ముందు బాహుబలం శరీర బలం ఉండాలి, రెండే ఉండాలి, బుద్ధి బలం ఉండాలి. కొందరు మంచి బలవంతులు తెలివితేటలు ఉంటాయి, ఈ రెండు ఉన్న దైవ బలం లేకపోతే రాణించడు. అందుకని 3వ బలం ఏముండాలి? దైవ బలం. ఆ దైవ బలం ఎక్కువ ఉంది కాబట్టి పాండవులకు ఉన్న బాహుబలం బుద్ధిబలం పనిచేసి కృష్ణుడు పక్కనున్నాడు కనుక ఆ దైవ బలం వల్ల విజయం సాధించారు. అపజయం ఎరగని ప్రధానమంత్రి కదా మన నరేంద్ర మోడీ గారు. అవునా? ఏమిటి కారణం అనుకుంటారు? దైవ బలం, పరమ పవిత్రత. నేను నా తపశ్శక్తితో చూశాను ఆయన్ని. ఆయన ఒక యోగి, కారణ జన్ముడు, అందుకే ఆయన వచ్చాడు, అందుకే భగవంతుడు ఆయనకి ఎక్కడ అపజయం లేదు. ముఖ్యమంత్రి ఒక్కసారైనా ఎప్పుడైనా ఓడిపోయాడా? ప్రధానమంత్రి ఎప్పుడైనా ఓడిపోవడం ఉండదు ఆయన పోటీ చేసినంతకాలం. అసలు చిత్రం ఏంటండి, ప్రారంభం రావడమే డైరెక్ట్గా ఆయన ఎమ్మెల్యేగా వెళ్ళా, చీఫ్ మినిస్టర్గా వెళ్ళి ఎమ్మెల్యేగా ఎక్కాడు ఆయన. ఎవడన్నా నానాయాతన పడి ఎమ్మెల్యేగా ఎక్కాక ఎప్పుడో సీఎం అవుతాడు. అలాగే ఎంపీలుగా ఈయనవాడు ఇప్పటికి కూడా ఎంతోమంది అవ్వలేకపోతున్నారు. ఉన్న ఎంపీగా పోగొట్టుకుని బయటకు బహిష్కరణ గురైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటిది ఆయన వెళ్ళడమే ప్రధానమంత్రిగా కూర్చున్నాడు. ఇది దైవ బలం అంటారు. వాళ్ళల్లో ఆ పవిత్రత ఉంటుంది. ఈ 3 బలాలు లేకపోతే రాణించరు. అది రావడానికి కుచేలుడికి టైం పట్టింది. అందుకే దైవబలం ఆయనకి చాలా కాలం తర్వాత వచ్చింది, రాకపోవడం లేదు, వచ్చింది, రావడమే అదనమాట. కానీ కొంతమందికి వెంటనే వస్తుంది, కొందరికి ఆలస్యంగా వస్తుంది అన్నట్టుగా వాళ్ళ ఆవిడ రూపంలో దైవబలం వచ్చిందండి. ఈ సలహా వాళ్ళ ఆవిడది. అందుకే మంచి భార్య రావాలి. దరిద్రంతో బాధపడుతూ ఉంటే ఓ రోజున ఆవిడ, ఏమండి ఇంత కష్టపడుతున్నాం, చదువుకున్నారు, శరీర బలం పెద్దగా లేదనుకోండి, బుద్ధి బలం ఉంది, అయినా దైవబలం లేక మనం రాణించట్లేదు. బాలసఖుడైన అపద్మపత్ర నేతృ కాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమునుద్ధరింపుము హరికృపాకటాక్షర విదీప్తి వడసి మహాత్మా నీవు. బాలసుఖుడు కృష్ణ పరమాత్మ నీకు చిన్నప్పటి స్నేహితుడు. ఆయన కటాక్షం నీకు లభిస్తే ఈ దారిద్ర్యం నుంచి బయటపడతాం. ఆవిడ ఎంత మంచి మాట ఉందంటే, కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉందే అది సూర్యకాంతి, హరికృపా కటాక్ష రవిదీప్తి. హరి యొక్క కరుణా కటాక్షం, కటాక్షం అంటే కంటి చివరతో చూడడం అన్నమాట. కంటితో ఇలా కొద్దిగా చూసామనుకోండి, దాన్ని ఏమంటాం? కటాక్షము అంటాం. అది ఇప్పటికీ చాలామంది అసలు విషయం తెలియదు. ఇది ఇలా పూర్తిగా చూడక్కర్లేదట, అలా చూస్తే చాలు, ఆ మాత్రానికి ఆయన ఎవరినైనా అనుగ్రహిస్తాడు. అంతే, యగాదిగా చూడక్కర్లా. ఓహో నువ్వు వచ్చావా అని ఎంత చూసినా అవతలడికి రూపాయి వీడు. కానీ ఆయన అలా చూసి చూడనట్టుగా చూస్తాడు. ఆ కొంచెపు చూపుని కటాక్షం అంటారు. అది సూర్యకాంతి అట. సూర్యుడి కాంతి వస్తే ఏమవుతుంది? చీకటి తొలగుతుంది. దారిద్ర్యాంధకారంలో ఉన్నాం మనం. మన దారిద్ర్యం కటిక చీకటి. కృష్ణుడి యొక్క చూపు ఉన్నదే అది సూర్యకాంతి. ఆ కాంతితో ఈ అంధకారం తొలగించు అంది. అమ్మయ్య, ఎలా వచ్చింది దైవబలం ఆవిడ రూపంలో అనుకున్నాడు. వాళ్ళు ఆవిడ దొంగతనం చేయమని లేదు, పిచ్చి పనులు చేయమని లేదు, ఉద్యోగం చేయమని లేదు, ఇంకోటి చేయమనిలా, వెళ్ళు కృష్ణుడి దగ్గరికి అంది. జాతకం మారిపోయింది. సమయం వస్తే భగవంతుడు అలాగా మహానుభావుల దగ్గరికి పంపుతాడు. ఇంతకీ ఎందుకు చెప్తానంటే, ఎన్నున్నా ఈ 3 ఉండాలి. అందులో మొదటి 2 లేకపోయినా దైవబలం ఉంటే హాయిగా రాణిస్తారు. ఒక్కొక్కడికి చదువు ఉండదు, బలం ఉండదు, అసలు ఏమీ ఉండదండి. కానీ హఠాత్తుగా వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అది దైవబలం, ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. ఈ దేవుడికి దగ్గర చేయడానికి కుచేలుడికి తన భార్య రూపంలో వచ్చాడు.
కానీ సామాన్యులు గురువు రూపంలోనే దేవుడికి దగ్గర చేయాలి అందరినీ. సందేహం లేకుండా. అందుకే గురువుని ఆశ్రయిస్తే ఇతన్ని ఎలా బాగు చేయాలో గురువుకి తెలుస్తుంది. అయితే సరైన గురువుని ఆశ్రయించాలి. నీ చేత యజ్ఞం చేయిస్తాను, నీ 10 లక్షలు పట్టిరా, అసలే వాడికి 10 రూపాయలు లేవు. ఈ మధ్యన ఒకడు ఎవరి దగ్గరికి వెళ్ళాట పాపం, 10 లక్షలు తెస్తే యజ్ఞం చేస్తే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే 10 లక్షలు అప్పు చేసి తీసుకొచ్చాడు. చస్తూ ఉంటే 10 లక్షలు ఏమిస్తాడు చెప్పండి పాపం. నిజంగా అంతకంటే పాపం మరొకట్లేదు. నాకు అలాంటి వాళ్ళని తలుచుకుంటే జుగుప్స్ వస్తుంది. మీ దగ్గరికి ఒకడు ఏడుస్తూ వచ్చాడు, ఉన్న 4 రూపాయలు వాడి దగ్గర దోచుకుంటున్నావంటే నువ్వు ఎంత నీచుడు అయిపోతావు, అవునా? అందువల్ల అలాంటి వాడు కాకుండా అవతల వాడిని చూచి వాడిలో భక్తి ఉంటే, వాళ్ళు రాగానే నేను వచ్చాను నన్ను పలకరించలేదు, కొంతమంది అలా అంటారు, అండోయ్ నేను రాగానే నా కష్టం ఏంటో కనిపెట్టి నన్ను పలకరించవా అంటాడు. ఎలా పలకరిస్తాం? వాడి భక్తిని పరీక్షించాలి. రాగానే టక్కులు చెయ్యం. వాడి దారిద్ర్యాన్ని బట్టి సులభోపాయం చెప్పి సులభంగా వాడి కష్టం నుంచి బయటపడేలా చేసి వాడిని అనుగ్రహిస్తే వాడు గురువు అవుతాడు. గురువులకి శిష్యుల మీద వాత్సల్యం ఉంటుంది. అలా ఉంటేనే గురువు. వాళ్ళని మొదటి నుంచి చివరి దాకా ఒకే విధమైన భక్తితో, భక్తి విడిచిపెట్టకుండా ఉంటే మాత్రం గురువు అనుగ్రహిస్తాడు. క్షణానికి ఒక రకంగా చిత్తశుద్ధి లేకుండా మనస్సులు మారిపోతే వాళ్ళని గురువులు అనుగ్రహించరు. మీరు ఎవరిని గురువుగా స్వీకరించారు గురుగారు? నాకు నా అదృష్టం, మా చిన్నప్పటి మా నాన్నగారు 8 భాషల్లో పండితులు. ఆ రోజుల్లో 1916లో పుట్టారు ఆయన. 32లో కాశీ వెళ్ళి మదనమోహన మాలవి లాంటి మహానుభావులు కాశీ బెనారస్ విశ్వవిద్యాలయం పెట్టారు కదా, హిందూ విద్యాలయం. అలాంటి చోట చదువుకుని జయశంకర ప్రసాద్ అని హిందీలో మహాపండితుడు ఉన్నాడు. ఆయన పేరు తెలియని వాళ్ళు హిందీ పండితులు ఉండరు, హిందీలో వాళ్ళు. ఆయన దగ్గర హిందీ చదువుకున్నారు ఆయన. జయశంకరుడు అంటే ఎర్రగా బలి ఉండేవాడండి ఆయన. అద్భుతం. కామాయని అని హిందీలో కావ్యం రాశాడు ఆయన. మైథిలి శరణగుప్త గారు ఈ జయశంకర్ గారు చచ్చిపోయినప్పుడు కాశీ వచ్చాడు. కాశీలో ఉండేవాడు కదా ఆయన కాశీ వచ్చి జయశంకర్ గారి శవాన్ని చూసి ఏడుస్తూ పద్యం చెప్పాడు. జయశంకర్ కహతే కహతే అభి కాశీ మే ఆవేంగే కింతు ప్రసాదున విశ్వనాథుక మూర్తిమాన్ను హమ్ పావేంగే తాత భస్వభి తేరే తనుకి హిందీకి విభూతి హోగి పరజో హమ్ హంస్తే ఆతే థే రోతే రోతే జావేంగే. మేము కాశీకి వచ్చేటప్పుడు ఏం చేస్తాం? కాశీకి వెళ్ళేవాడు జయశంకర జయశంకర అని పెడతాడు. ఈయన పేరు జయశంకర్. అందుకని జయశంకర కహతే కహతే అలా పలుకుతూ పలుకుతూ అబ్బి ఇప్పుడు కూడా కాశీమే ఆవేంగే, కాశీకి వస్తాం. కింతు ప్రసాదున విశ్వనాథుక మూర్తి మానహపాంగి. ఈయన పేరు జయశంకర ప్రసాద్. ఆ విశ్వనాథుడి ప్రసాదం కనపడదు, నీ రూపంలో ఉన్న ప్రసాదం మాయమైపోయింది. జయశంకర అంటూ కాశీ వస్తాం, కానీ కాశీ విశ్వనాథుడి ప్రసాదం మాయమైపోయింది. అయితేనేలే తండ్రి, తాత అంటే తండ్రి అని అర్థం హిందీలో, సంస్కృతంలో కూడా. సంస్కృత శబ్దం అది. నీ శరీరం తగలబడింది ఇక్కడ. తాత భస్మభి తేరే తన్నకి హిందీకి విభూతి హోగి. నీ శరీరపు భస్మం హిందీకి విభూతి అవుతుంది. విభూతి పూసుకునే బూడిదని ఒక అర్థం, ఐశ్వర్యం అని ఒక అర్థం. కానీ మేమున్నామే, ఇంతకాలం నువ్వు ఉండడం వల్ల నవ్వుతూ వచ్చాం, ఇప్పుడు ఏడుస్తూ నువ్వు లేవని అప్పుడప్పుడు బెంగపెట్టి కడతాం. ఎంత గొప్పవాడైనా నువ్వు లేకపోతే ఏడుస్తూ వెళ్ళడా. అందుకని పరజో హం హంస్తే ఆతే థే రోతే రోతే జావేంగి అని రాశాడు. అంటే ఆయన ఎంతవాడో ఆలోచించండి. అటువంటి జయశంకర్ ప్రసాద్ గారి దగ్గర మా నాన్నగారు హిందీ చదువుకున్నారు. మహాపండితులు. ఆయన ఉపాసకుడు, అమ్మవారి ఉపాసకుడు, శివకేశవుల అభేదతత్వం చూసినవాడు. ఆయన నా గురువు, నా అదృష్టం. ఆయన వల్లే నాకు సంస్కృతం, తెలుగు, హిందీ వచ్చాయి. మా అమ్మ హిందీ పండితురాలు. ఇంకెంతకంటే అదృష్టం ఉంది? వీళ్ళ అనుగ్రహం వల్ల శివుడు నాకు మంత్రోపదేశం చేశాడు. ఆ కథ అంతా అదృష్టం అనుకోండి. అయినప్పటికీ ఈ ఉపాసన నేను ఆత్మోద్ధరణ కోసమే కానీ ఏదో లోకాన్ని ఉద్ధరిస్తున్నానని నేను ఎప్పుడు అనుకోలేదు. అందువల్ల ఇది వినేసి పరిగెత్తుకుని మళ్ళీ ఆ దగ్గరికి వచ్చి నేనేదో చేసేస్తానని ఎవరు రావద్దు. ఒకవేళ వచ్చినా మంత్రోపదేశం చేస్తాను తప్ప, మంత్రం ఇస్తాను తప్ప హఠాత్తుగా శూన్యంలో మాన్యం సృష్టిస్తామని గురువుగారు ఎప్పుడు అన్నది మా నియమాలకి వ్యతిరేకం. అప్పుడప్పుడు కొంతమంది పాపం మా ఇంటర్వ్యూలు చూసి మీరు శివుడిని చూశారు కదండి, మాకేదో ఇల్లు తెచ్చిపెట్టండి అంటారు. అలా చెయ్యకూడదు. ఏదన్నా మేము ఇచ్చిన అనుష్ఠానాన్ని స్వీకరించి జపం చేసుకుని తనను తాను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం అని భగవద్గీతలో చెప్పాడు. తాను ఉద్ధరించుకోవాలి. ఎవడైనా హఠాత్తుగా ఒరే నాయనా మిమ్మల్ని 2 రోజుల్లో గొప్ప పండితుడిని చేస్తాను, కోటీశ్వరుని చేస్తానంటే అది మోసం. నేనండం కాదు, శివుడు చెప్పాడు అది. కాబట్టి అలాంటి బుట్టల్లో మాత్రం ఎప్పుడూ పడద్దు. కుండ బద్దలు కొట్టినట్టే అలాగే చెబుతాను నేను. అంటే గురుగారు ఇప్పుడు చాలా వరకు కూడా మనం మంత్ర సాధన, యోగ సాధన అనుకుంటాం కదండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, జన్మ ఎందుకు తీసుకున్నాం అనేది మంత్ర సాధన ద్వారా తెలుస్తుందా, యోగ సాధన ద్వారా తెలుస్తుందా? 2 ఉండవలసిందే.
ఇప్పుడు ఎవరికైనా ఒక మంత్రం ఇచ్చే ముందు ఆలోచిస్తాం అవతలవాడికి అర్హతను బట్టి. ఒక్కొక్కప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అవతలవాడి కష్టాన్ని చూసి అనర్హులు కూడా ఇస్తాం. ఈ మంత్ర సాధన వాడు చేస్తే బాగుపడతాడని తెలియాలంటే వాడికి యోగం ఉండాలి. ఆ యోగం మాకు తెలియాలి. యోగం ఉంటేనే మంత్రం వస్తుంది, మంత్రం వస్తేనే యోగం వస్తుంది. రెండు పరస్పర పూరకాలు, బొమ్మ బొరుసులు లాంటివి. కాబట్టి మంత్రము యోగము రెండు కోణాలను గ్రహించండి. కాకపోతే ఒకసారి గురువుల దగ్గర మంత్ర స్వీకారం చేశాక యావజ్జీవితం విడిచిపెట్టకుండా చేయాలి. అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మాకు చాలా శిష్యులు ఉన్నారు. ఇవాళ చాలామంది వచ్చారు, కానీ 30 ఏళ్ల క్రితం నుంచి నా దగ్గర మంత్రం పొందిన వాళ్ళు ఉన్నారు. నేను 86లో ఉపన్యాసం మొదలెట్టానండి. అప్పుడు కరెక్ట్గా నాకు 20వ ఏడు. ఎంత? నా 20వ ఏట వేదికల మీద ఉపన్యాసం మొదలెట్టాను. ఇళ్లలో చెప్పేది వేరే విషయం. 1986లో అర్ధవరం అనే ఒక పల్లెటూరులో ఒక యోగిని మాత, ఆవిడ పేరు తాడినాడ నడినాంబ, ఇప్పుడు బతిగా ఉన్నారు, అర్ధవరంలో ఉన్నారు. ఆవిడే నేను ఉపన్యాసం చెప్పగలనని గుర్తించారు. సుందరకాండని చెప్పమంటే చెప్పాను. 37 ఏళ్ళు నుండి ఇప్పుడు 38లోకి అడుగు పెట్టాం అనమాట. అప్పుడే ఆనాటి నుంచి నా దగ్గర మంత్రాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏలూరు పీఠం దగ్గర చాగంటి పార్థసారథి గారి భార్య విశాలాక్షి గారు 23 ఏళ్ల క్రితం నా దగ్గర ఉపదేశం పొందారు. 23 ఏళ్ళు అయింది. ఇప్పటికీ అదే భక్తితో ఉన్నారు. ఆవిడ ఎప్పుడు మారలేదు. కొంతమంది ఉంటారు, ఓ రోజు వస్తారు, ఉపదేశం పొందుతారు, ఒక ఏడాది చేస్తారు, మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెడతారు. ఏదో కారణం చేత ద్వేషం పొందుతారు. ప్రాణం పోయినా ద్వేషం రాకూడదు, చివరిదాకా ఒకే రకంగా ఉండాలి. కాబట్టి అలాంటి భక్తుల్ని చూసాం, ఇలాంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను నేను? ఈ వచ్చిన వాళ్ళల్లో మర్చిపోతారని నాకు తెలియదా? ఇవాళ మన దగ్గర ఉపదేశం పొంది కొంతకాలం ఉపాసన చేసి రేపు పొద్దున ప్రయోజనం వచ్చాక గురువుల్ని ద్వేషించేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు ఉంటారని తెలుసు. అయినా జాలి అది గురువు యొక్క లక్షణం. కాబట్టి ఎందుకు చెప్తానంటే యోగం ఉంటేనే ఇస్తేనే వాడికి యోగం వస్తుంది. ఈ రెండు పరస్పర పూరకాలు, తప్పదు. చిరంజీవి తత్వం అనేది మనిషికి వరమా శాపమా గురుగారు? మార్కండేయుడు లాంటి వాళ్ళకి చిరజీవత్వం చాలా లాభం. అశ్వత్థామకి చిరంజీవే. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంస్య విభీషణ కృప పరశురామస్య సప్తైతే చిరజీవన. ఇందులో అశ్వత్థామ చిరజీవి. అది మధ్యలో కొంతకాలం ఆయనకి శాపం అవలా. మరి పాఠాంతరాల్లో 2000, కొన్ని చోట్ల 3000 అని ఉన్నది. భారతంలో 3000 ఏళ్ళు. 3000 సంవత్సరములు నీ ఒళ్ళంతా మంటలు పుడతాయి, కుష్ఠరోగంతో పుళ్ళు పడిపోయి నెత్తురు కారుతూ ఉండగా నానాయాతన పడని కృష్ణుడు చెప్పించాడు. ఇది ఉప పాండవుల్ని, నిద్రపోతున్నటువంటి పాండవుల సైనికులు చంపినప్పుడు. వ్యాసుడు తథాస్తు అన్నాడు. ఇది ఎందులో ఉంటుంది? సౌప్తిక పర్వంలో ఉంటుంది, మహాభారతంలో. చిరంజీవిగా 3000 ఏళ్ళు కుష్ఠరోగంతో అనుభవించడం కష్టమే కదా మరి. కాబట్టి చిరంజీవిగా ఉండి అంత మహానుభావుడయ్యుండి, శివ అంశతో పుట్టినవాడయ్యుండి, పైగా శివానుగ్రహంతో కత్తిపుచ్చుకుని అందరినీ చంపినవాడయ్యుండి కూడా ఈ శాపాన్ని అనుభవించాడు. ఇప్పుడు అతనికి ఆ 3000 ఏళ్ళు ఇప్పుడు అది పోయింది, అయిపోయింది అనుకోండి, శాపం అయిపోయింది. అయినా అది యాతనే. కాబట్టి ఒక్కొక్కప్పుడు దీర్ఘాయువు కూడా కష్టమే. కానీ మార్కండేయుడు హాయిగా శివుణ్ణి, కేశవుణ్ణి చూసుకుంటూ తిరుగుతున్నాడు. మహానుభావుడు ప్రహ్లాదుడు పాతాళంలో చిరజీవిగా ఉన్నాడు. ఎప్పుడు విష్ణు సన్నిధానంలో ఉంటాడు. బలిచక్రవర్తి గుమ్మం దగ్గర కాపలాకి వస్తున్నాడు విష్ణువు. అది చిరజీవిత్వం అంటే. కాబట్టి యోగాన్ని బట్టి కొందరికి చిరజీవిత్వం లాభం, కొందరికి కష్టం. కొంతమంది ఉంటారు పాపం 150 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. మా నాన్నగారు చెప్పారు 150 ఏళ్ళు బతికారట. ఆయన కాలంలో ఒక ఆయన ఎప్పుడూ తిండి లేక ఏడుస్తూ, ఎందుకంటే చావు రావట్లేదంటూ ఏడ్చేట. అలా బతకడం మరి కాదు. భగవంతుడిని ఉపాసిస్తూ తాను ఆనందంగా ఉంటూ ఇతరులకు ఆనందం ఇచ్చేటప్పుడు ఆ ఆయువు దీర్ఘాయువైన, అల్పాయువైన, సుఖమైన ఆయువు. ఆత్మ యొక్క స్థితిని కానీ దాని స్వరూపాన్ని కానీ ఎలా దర్శించాలి గురుగారు? అసలు ఉంటుందా దర్శనం అనేది? అసలు దాన్ని గురించి మనం ఎలా తెలుసుకోగలగాలి? మనసుకి ఆత్మకి ఉన్నటువంటి ఆ భేదం ఏంటి? మనస్సు వేరు, ఆత్మ వేరు. ఆత్మ అనేది ఎప్పటికప్పుడు లేచిపోతూ ఉంటుంది, శరీరాల్లోంచి కొత్త శరీరాలు ధరిస్తూ ఉంటుంది. అందుకే ఆత్మకి చావులేదు. మనస్సు ఆత్మని బట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి మనస్సు ఏర్పడుతుంది. ఆత్మదర్శనం అవుతుందండి. ఆత్మ మహాకాంతి స్వరూపం, చాలా సూక్ష్మాతి సూక్ష్మం. అది అణువు కంటే అణువుగా కనపడుతుంది. అదే ఇంత మహత్తు కంటే మహత్తు అవుతుంది. చెప్పాను కదా, నిరంతరం గురువు కటాక్షంతో తీసుకున్న మంత్రానుష్ఠానం చేస్తే మాత్రం ఆత్మదర్శనం అవుతుంది. అది సాధన చేయవలసిందే. ఒక ముక్కలో ఇలాగ మీకు ఛానల్ ద్వారా ఆత్మదర్శనం చేసుకోండి అని చెప్పలేము. కానీ ఆత్మదర్శనం అవుతుందా లేదా అని అడిగారు. అవుతుంది.
ఆత్మదర్శనం అయ్యాక లౌకికమైన కోరికలు ఎక్కువగా ఉండవు. అలా అయ్యి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో గురువుల ఆజ్ఞ వల్ల లౌకిక ప్రపంచంలోకి వచ్చిన వాడు కొందరు ఉంటారు. నేను ఇందాక చెప్పానే, అలాంటి వాడు మన నరేంద్ర మోడీ గారంటే. ఆయన హిమాలయాల్లో ఆత్మదర్శనం చేసుకుని కూడా నువ్వు కొంతకాలం పరిపాలన చేయవలసిందే అని కొంతమంది యోగులు ఆదేశిస్తే ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే ఇప్పటికి కూడా భూలోకంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల మధ్యలో తిరుగుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. నాకు నిజంగా మానవ సంపర్కం ఇష్టం లేదు ఎక్కువగా, అందుకే ఉపన్యాసం అయిపోయాక ఎక్కడ ఉండదు వెళ్ళిపోతాను. ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా ఇష్టం లేదు, కానీ కొన్ని సమయాల్లో తప్పదనుకుంటే ఇస్తే కానీ ప్రజలు తరించరు. పురాణం చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడిని నేను. ఇంటికి ఎవరిని రానిచ్చేవాడిని కాదు. ఒక్కొక్కడు వచ్చి మేము ఎక్కడి నుంచో వచ్చామండి, వచ్చిన తర్వాత మీరు మాట్లాడరండి అంటే ఎక్కువగా మానవ సంపర్కం ఇష్టం లేకపోవడం వల్ల తప్ప వాళ్ళ మీద ద్వేషం కాదు మాకు. తప్పనిసరి సంపర్కంలో ఉంటున్నాం అనుకోండి. ఎందుకంటే ఎక్కువ కళ్ళు మూసుకుని హాయిగా ధ్యానం చేసుకుంటూ పురాణాలు చదువుకున్న పురాణములు పురాణ రూపంలో వేదిక మీద 1 గంట 2 గంటలు అందించి మళ్ళీ వచ్చి పడిపోతే మా సాధన మేము చేసుకోవచ్చు. కారణం ఆత్మదర్శనం అయ్యాక ఈ లౌకిక ప్రపంచం మీద ఎక్కువ వ్యామోహం ఉండదు. అయినా మా సద్గురువులు కొంతకాలం పురాణం చెప్పు అన్నారు, చెబుతున్నాను. వ్యామోహం నాకు లేదు అనడానికి నా చేతులు మెడ ఎప్పుడన్నా ఒంటి మీద ఒక్క బంగారం పెసరుంచుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకో ఎవరికైనా ఇచ్చేయాలనిపిస్తుంది. ఈ చెవుల కుండలాలు కూడా కొన్ని కారణాల చేత ఉపాసన కోసం ఉంచుకున్నాను తప్ప ఎక్కడ గొలుసు కానీ ఉంగరాలు కానీ ఇంతంత వేసేసుకుని తిరగాలని అనిపించదు. నా తత్వం అది. ఎక్కువగా టిప్ టాప్గా పటాటోపంగా తిరగడం ఇష్టం ఉండదు. లౌకిక ప్రపంచంతో సంబంధం ఉండదు. ఆత్మదర్శనం చేసుకోవాలనే కోరిక ఉంటే ఈ లక్షణాలు కొంత బలపడతాయి. ఈ మంత్ర సాధనకి అనువైన ప్రదేశాలు ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏమని చాలా చెప్తారు? అద్భుతమైన స్థలాలు ఉన్నాయి. శ్రీశైలారణ్యాలు, ఆ అడవులు యోగ సాధనకి పట్టుగొమ్మలు, అహోబల క్షేత్రం. అలాగే శ్రీకాకుళ ప్రాంతాల్లో కొన్ని అడవులు ఉన్నాయి, బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆలయాలు. అలాంటి ఆలయాలు ఇది తెలుగు రాష్ట్రాల్లో అన్నారు కాబట్టి మరి ఇక బాహ్య ప్రపంచంలో చాలా ఉన్నాయనుకోండి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అద్భుతమైనవి. ఇవన్నీ ఒకేసారి చెప్పలేం. అలాగే అన్నిటికంటే వచ్చే త్రిపురాంతకం. అక్కడ శివుడు నైరుతి నుంచి మనకి దర్శనం ఇస్తాడు, నైరుతి నుంచి ప్రవేశం ఉంటుంది. అబ్బో అద్భుతమైన దివ్యక్షేత్రం. ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళగలిగితే ఉపాసన చేయొచ్చు. ఇప్పుడు పూర్వంలాగా అక్కడ చేయడానికి కూడా లేకుండా వాతావరణం మార్చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అని వాటి దౌర్భాగ్యం ఏర్పడింది. ఎండోన్మెంట్స్ పోతే కానీ భారతదేశానికి పట్టినటువంటి పీడబాధం. ఇది ఉన్నంత వరకు మనం సక్రమంగా చేయలేం. కాబట్టి మళ్ళీ పూర్వంలాగే హాయిగా తపస్సు చేసుకుని యోగులు అక్కడ ఉండేటటువంటి మార్గం లభించుగాక అని కోరుకుందాం. మీరు అవధానాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, ఒక స్థాయికి వెళ్తున్నటువంటి గురువులు కానీ అంటే మొత్తం అందరినీ బాగానే చేస్తున్నాడు, ధర్మం వైపు లాగుతున్నాడు అన్న వాళ్ళ మీద ఏదో విధంగా ఎవరో ఒకరు కక్ష కట్టి ఏవో ఒక అపోహలు ప్రచారం చేస్తూ ఉంటారు కదా. చాలా మంచి ప్రశ్న వేశారండి. అసలు కలిర్ ధర్మ వినాశక, కలిపురుషుడు ధర్మాన్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఆయన బాగా ఉపన్యాసంలో ఏ ఛానల్లో అయినా కనపడితే ఆయన పడగొట్టడానికి ఆయన రూపాయి తీసుకోకపోతే తీసుకున్నాడని ఒక పుట్టించాలి. అన్నిటికంటే మించి ఆడవాళ్ళని ఉసుకొలుపుతారు. ఇప్పుడు వచ్చి పక్కన నిలబడి ఆమె తండ్రి అని పిలిచింది అనుకోండి ఒక అమ్మాయి, జాలి పడిపోయి నేను నాన్నగారు అనుకుని పక్కన ఫోటో తీయించుకున్నాను అనుకోండి, రేపు పొద్దున్న ఫేస్బుక్లో పెట్టడం, ఈయన స్త్రీలోలుడు అనడం. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. కేవలం దీనివల్ల పడగొట్టేయచ్చు అని. ఇప్పుడు చాలామందికి అదే సమస్య అయిపోతుంది. దాంతో భయపడే ఎక్కువ మంది అసలు ఆడవాళ్ళు వస్తే రానివట్లే దగ్గరికి. అదే కారణం, మనుషులు లేకుండా. అవునా? అవునండి. ఈ కుట్రని మన వాళ్ళని చెప్పండి ఒకసారి, ఛేదించడమే. ఎవరినైనా అభాండం వేసే కొద్దీ భక్తులు ఇంకా ఎక్కువ మంది వెళ్ళి వాడిని పూజించండి. చెప్పు పెట్టుకొట్టినట్టు అవుతుంది అవతల వాళ్ళకి. మనం చూస్తూనే ఉన్నాం కదా, చూస్తున్నాం కదండి ఎంతమంది. ఎన్నో ఆశ్రమాల్లో అద్భుతంగా చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఓ పిల్లని పంపడం. ఆ తర్వాత ముఖ్యంగా ఈ అన్యమతస్తులు ఉంటారు. అందువల్ల నాయనలారా భక్తులారా, మీరు ఇంటర్వ్యూలు వినడం కాదు, మీరు ఒక గురువుని నమ్మాక ఆ గురువు మీద ఎవడైనా అభాండం వేయడానికి ప్రయత్నిస్తే మీరు ఆ గురువుని ఇంకా ఎక్కువ పూజించి బాగా ప్రచారం చేయండి. ఈ అభాండం వేసేటటువంటి వాళ్ళని చట్ట విరుద్ధం కానటువంటి రీతిలో, చట్టబద్ధమైన రీతిలో ఎదుర్కోండి, చీల్చి అంటాయండి. న్యాయమైనటువంటి పోరాటం చేయండి, మీ గురువుల్ని నిలబెట్టుకోండి. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఇంకా తయారవుతారు. లేకపోతే కొద్ది రోజులు పోయాక మానేద్దాం అనుకుంటారు. అంతే, విసిగెత్తిపోయి ఎవడికి తప్పుకోవాలి. తప్పుకుంటే ఈ మతం నాశనం అయిపోతున్న వాడి ఉద్దేశం కూడా. అవునండి. ఇప్పుడు అవతల మనం అనుకున్నట్టుగా అన్య మతంలో కానీ మరో ధర్మంలో కానీ వాళ్ళ మీద
డైరెక్ట్గా వీడియోలు పెట్టుకొచ్చినా డైరెక్ట్గా ఎన్ని వచ్చినా కూడా వాళ్ళని ఎవరు ఏమనట్లేదు. ఏమన్నారు పైగా వాళ్ళు మందరకు వచ్చి మీద పడిపోతారు రాక్షసులు. వాళ్ళంతా ఒకటవుతున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. కానీ ఇక్కడ మన ధర్మంలో మన గురువు గురించి ఏదైనా ఒక చిన్న మాట బయటకు వచ్చినట్టు వీళ్ళంతా అమ్మ బాబోయ్ అని వీళ్ళే తలుపులు మూసుకునే వ్యవహారం వచ్చింది కదా. ఎందుకు ఇప్పుడు గురువు మంచి ఇస్తారని చెప్పి తీసుకున్నప్పుడు ఆయన మీద ఏదైనా మనకు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి నిలబడాలి అనేది ఒక కాంక్ష మనలో ఎందుకు రావట్లేదు? వస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు, నేను అందుకే సందేశం ఇచ్చాను. ఇక మీదట వీళ్ళు అలా తయారవ్వండి, గట్టిగా నిలబడండి. చాలా గట్టిగా నిలబడితే ఇలా భక్తులందరూ కూడా నిలబడతారు, నాకు నమ్మకం. వీళ్ళ ఒక సంఘంగా తయారు చేయండి, మీరు కూడా దానికి ప్రయత్నం చేయండి. దాని వెనకాతలు ఏమైనా కావాలంటే మేము కూడా మా శిష్యుల ద్వారా సహకారం చేస్తాం. ఎక్కడేం జరిగినా మీరు వెళ్ళండి. ఇప్పటికే కొంతమంది మొదలెట్టారులేండి ఈ మధ్యన. ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడితే వెళ్ళిపోయి హిందూ సంఘాలు 4 పీగుతున్నాయి. సంపూర్ణమైన ఆధారం లేకుండా అన్యాయంగా ఎవరి మీద అభాండం వేస్తే మాత్రం తప్పనిసరిగా ఎదుర్కోవాలి. ముందుగా మన వాళ్ళల్లో మార్పు రావాలి ఖచ్చితంగా. గురువుని పూర్తి శరణాగతితో నమ్మకుండా వీళ్ళు ఏదో గురువు దగ్గర ఆశ్రయించే తప్ప గురువుని కాపాడుకుంటే ధర్మాన్ని కాపాడుకుంటాం అనే విషయానికి వాళ్ళు రాలేకపోతున్నారు. ఇప్పటికే మార్పు వస్తుంది కొంచెంగా, నాకు ఆ నమ్మకం ఉన్నది. అలా చేద్దాం. తప్పకుండా గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. మరొకసారి కూడా మీ కృప మా మీద ఉంటుంది, మీరు మమ్మల్ని పిలుస్తారని ఆశిస్తూ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. చూశారు కదండి, మనకి త్రిభాషా అవధాని బ్రహ్మశ్రీ వద్దుపతి పద్మాకర్ గురువుగారు ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. ఎన్నో రహస్యమైన విషయాలు మనతో పంచుకున్నారు. ఇది చాలా అసంపూర్తిగా ఉందని మీరు అందరూ భావించవచ్చు. కానీ మీకు సంపూర్తిగా కావాలనుకుంటే గురువుగారు 18 పురాణాల గురించి విశేషంగా వర్ణించినటువంటి వీడియోలు వద్దుపతి పద్మాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోలు మీరు అక్కడ కూడా ఆయన యొక్క వీడియోలను విని మీరు చక్కగా ఆ జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ రోజున విన్నటువంటి ఈ అనుగ్రహ భాషణం ఏదైతే ఉందో ఇది కూడా ఎంతో విలువైంది. దీనిలో గురువుగారు ఎన్నో సూక్ష్మమైనటువంటి మంత్ర రహస్యాలు, మంత్ర సాధనలు వారు చెప్పున్నారు. ఏదైనా కూడా మనం విన్నవి పుస్తకాల్లో చదివినవి సాధన చేయకూడదు. గురుముఖత గురువు యొక్క ఆశీర్వాదంతో, వారి యొక్క ఆజ్ఞతో, వారి పర్యవేక్షణలో మాత్రమే మనం ఏది చేసినా మనకి ఫలిస్తుంది. లేదంటే దాని నుంచి వచ్చే ఫలితాలు మరో విధంగా ఉంటాయి. అది గురువుగారు చెప్పారు కదా, మేము చేసాం కదా, మాకు ఎలా వచ్చినాయి అనుకోవడానికి ఏమీ కారణం కాదనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఏదైనా సరే గురుముఖత గురువుతోనే ఉండాలి. ఎవరు సద్గురువులు అనేది మీరు మీ విజ్ఞతతో ఎంచుకొని వారిని ఆశ్రయించి మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నామో, ఎలా ఉద్ధరించుకోవాలి, మనల్ని ఏ సాధనతో ఉద్ధరించుకోవాలి, అలాగే మన సనాతన వైదిక ధర్మం యొక్క గొప్పతనాన్ని ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మన జన్మను ఉద్ధరించుకోవాలి. ఇలాగే మీరు మన ఛానల్ని ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.